మనం చూడబోయే మూవీ నేమ్ అయితే ప్రొమోథియస్. మోస్ట్గా మీరు చూసారో లేదో నాకు తెలియదు, కానీ బట్ నా వాయిస్ ఓవర్లో ఒకసారి అయితే విని చూడండి. ఈ స్టోరీకి 1 లైన్ అయితే అక్కర్లేదండి, అలానే ఒక ఫ్లోలో వచ్చండి. సో రండి ప్రొమోథియస్ పార్ట్ 1లోకి అయితే వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ సీన్లో చూపిస్తున్నారు బ్రహ్మాండమైన కొండలు అండ్ దాని మధ్యన వాటర్ ఫాల్స్ అని చూపిస్తూ ఉన్నారు. అలా ఇవన్నిటిని చూపిస్తూ ఒక అతన్ని చూపిస్తున్నారు. అతనైతే హుడ్డీ వేసుకున్నాడు. పైన ఒక స్పేస్ షిప్ కనిపిస్తుంది. అతను దీంట్లో నుంచే వచ్చాడేమో. సో అక్కడ నిల్చుకొని ఉన్నాడు. ఉన్న అతను తన చేతిలో ఒక బ్లాక్ కలర్ లిక్విడ్ లాగా ఉందండి. దాన్ని తీసి తాగేస్తున్నాడు. ఆ లిక్విడ్ తాగిన నెక్స్ట్ ఫ్యూ సెకండ్స్ కి అతని బాడీలో కొన్ని చేంజెస్ అయితే జరుగుతుంది. నార్మల్గా ఒక హ్యూమన్ బాడీ డీకంపోజ్ అవ్వడానికి కొన్ని ఇయర్స్ అయితే పడుతుంది. కానీ ఈ లిక్విడ్ తాగిన కొన్ని సెకండ్స్కి అతని బాడీ సెల్స్ అండ్ డిఎన్ఏ అన్ని బ్రేక్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అర్థమయ్యేటట్టు చెప్పాలంటే లైక్ బూడిద గాల్లో చల్లితే ఎలా అవుతుంది అలా. అండ్ అది ఆ వాటర్లో కూడా మిక్స్ అవుతుంది అండ్ ఆ బాడీ కూడా ఆ వాటర్లోనే కొట్టుకొని వెళ్ళిపోతుంది. సో ఇతని ద్వారా హ్యూమన్స్ అందరూ క్రియేట్ అయినట్టు ఈ సీన్ ని మనకి చూపిస్తున్నారు. అండ్ దీన్ని బట్టి ఈ స్టోరీ కూడా వెళ్తుంది. సో ట్రావెల్ అవుదాం. సీన్ ఇక్కడ కట్ చేసి ఫ్యూచర్ లో చూపిస్తున్నారు, అంటే 2089లో. ఇప్పుడు ఒక కేవ్ లో ఇద్దరిని చూపిస్తున్నారు. వీళ్ళే అండి మన హీరో అండ్ హీరోయిన్. అండ్ వీళ్ళ ఇద్దరు ఒక ఆర్కియాలజిస్ట్ అంటే మీకు తెలుసు కదా, చిన్న చిన్న బ్రష్ ని పెట్టుకొని దుమ్ముని తులుపుతూ ఉంటారు. దాంట్లో పాత వస్తువుల్ని కనిపెడుతూ ఉంటారు వాళ్ళే. అలా వాళ్ళు ఒక డ్రాయింగ్ ని చూస్తున్నారు. ఇది చూడడానికి అదేలాగుంది కదా, వీళ్ళు మాట్లాడుతున్న అదేలాగుంది అన్నది ఏదో నాకైతే అర్థం కాలేదు. సో రండి స్టోరీలో వెళ్ళి చూద్దాం. సో వీళ్ళిద్దరూ ఆ డయాగ్రామ్ ని చూసి చాలా హ్యాపీగా ఉన్నారు. సో దీనికి నెక్స్ట్ ఏముందా అనేది క్లియర్ గా చూపించారు. దీనికన్నా ఫ్యూచర్ అంటే 2099కి అయితే వెళ్ళిపోతున్నారు. స్పేస్ లో ఒక స్పేస్ షిప్ నైతే చూపిస్తున్నారు. ఈ స్పేస్ షిప్ పేరే ప్రొమోథియస్. సో మూవీ నేమ్ ని ఈ షిప్ కి పెట్టున్నారన్నమాట. షిప్ లోపల మన హీరో అండ్ హీరోయిన్ క్రయో స్లీప్ బాక్స్ లో అయితే పడుకున్నారు. అంటే ఏంటి అని అడుగుతున్నారా? క్రయో స్లీప్ బాక్స్ అంటే మన బాడీకి ఏజ్ ఫ్యాక్టింగ్ ఎక్కువ కాకుండా మన బాడీని ఒక కండిషన్లో మెయింటైన్ చేస్తుంది. దాని ద్వారా మన బాడీకి ఏజ్ ఎక్కువ అవ్వదు అండ్ మనకి ఫుడ్ ఆకారం అని ఏది అవసరం ఉండదు. అది మన బాడీని చాలా ప్రొటెక్టివ్గా చూసుకుంటుంది. ఎందుకు అలా చూసుకోవాలంటే ఇప్పుడు స్పేస్లో ఒక న్యూ ప్లానెట్ని కనిపెట్టాలంటే చాలా ఇయర్స్ అవుతుంది. 100 ఇయర్స్ అవ్వచ్చు, 200 ఇయర్స్ అవ్వచ్చు. అన్ని రోజులు బతుకుంటారా ఏంటి హ్యూమన్ బీయింగ్స్? చనిపోతారు కదా. సో దాన్ని తగ్గియడానికి, మన ఏజ్ ఫ్యాక్టింగ్ తగ్గియడానికి క్రయోస్లీప్ బాక్స్ అనేది కనిపెట్టుంటారు. కానీ ఆ స్పేస్ షిప్ లో ఒక్కడైతే తిరుగుతూ ఉంటాడు. అతనెవరు? వాడికి మాత్రం వయసు అవ్వదా అని అడగకండి, ఎందుకంటే అతను ఒక హ్యూమనాయిడ్ రోబోట్. సో రోబోట్స్ కి వయసు అవుతుందా? సో అక్కడ ఉన్న సిస్టమ్స్ ని కంట్రోల్ చేసుకోవడం, ఆ స్పేస్ షిప్ ని టేక్ కేర్ చేసుకోవడమే అతని యొక్క వర్క్. సో అతను కూడా హ్యూమన్ హ్యాబిట్స్ ని నేర్చుకుంటున్నాడు. ఆ స్పేస్ షిప్ లో అయితే అలోన్ గా ఉన్నాడు కదా. సో హ్యూమన్స్ అయితే ఎలా బిహేవ్ చేస్తారో అతను కూడా అలానే బిహేవ్ చేస్తూ ఉంటాడు. సో వీళ్ళందరూ రీచ్ అవ్వాల్సిన ప్లానెట్ అయితే వచ్చేసింది. ఈ రోబోట్ కూడా వాళ్ళందరినీ లేపుతుంది. అదేనండి ఆ క్రయోస్లీప్ బాక్స్ లో ఉన్నారు కదా వాళ్ళని. యాక్చువల్లీ మీకు ఒక డౌట్ వచ్చును, వీళ్ళంతా ఎవరు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏ ప్లానెట్ అనేసి. స్టార్టింగ్ సీన్ లో ఒక గుహలో హీరో అండ్ హీరోయిన్ ఒక పెయింటింగ్ అయితే కనిపెట్టుంటారు చూసారా. సేమ్ అలానే ఒక డయాగ్రామ్ ని వరల్డ్ లో ఉన్న చాలా పార్ట్స్ లో వీళ్ళైతే కనిపెట్టుంటారు. అవన్నిటిని కంపేర్ చేసి చూస్తే వీళ్ళకి ఏదో ఒక క్లూ దొరికింది. ఇప్పుడు ఎలా మన భూమిని కనిపెట్టాం మనం, సో అలా వీళ్ళైతే ఒక ప్లానెట్ ని కనిపెడుతున్నారు. ఆ ప్లానెట్ పేరు LV-2023. ఎలా అయితే మన ఎర్త్ కి మనమైతే భూమి అని పేరు పెట్టుకున్నామో అలా వీళ్ళైతే ఆ ప్లానెట్ కి ఆ పేరు పెట్టుకున్నారు. వీళ్ళు కనిపెట్టింది ఏంటంటే హ్యూమన్స్ ఆ ప్లానెట్ లో కూడా బతకచ్చంట. అక్కడ మనకి తగ్గట్టు సన్, మూన్ అండ్ ఎన్విరాన్మెంట్ అన్ని పక్కాగా ఉంటుందంట. అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటా అంటే ఈ మనుషులందరినీ క్రియేట్ చేసిన వాళ్ళు, అదేనండి ద క్రియేటర్స్, వాళ్ళు అక్కడే ఉన్నారు అన్న ఒక ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళకి దొరుకుతుంది. ఆ క్రియేటర్స్ కి వీళ్ళ పెట్టిన నేమ్ అయితే ఇంజనీర్స్. సో వీళ్ళు కనిపెట్టాలి కదా నిజంగానే అలా ఒక ప్లానెట్ ఉందా, అవన్నీ నిజమేనా అని కనిపెట్టాలి. దానికోసం ఒక రిచ్ మ్యాన్, చెప్పకపోతే అతనుకున్న డబ్బుతో ఏమైనా చేయొచ్చు, అతనైతే స్పాన్సర్ చేస్తున్నాడు. అతనికి ఒక డౌట్,
మనం ఎలా పుట్టాం, మనల్ని క్రియేట్ చేసింది ఎవరు, అసలు మనల్ని క్రియేట్ చేసిన వాళ్ళు ఉన్నారంటే ఇంకా ఉన్నారా, ఈ డౌట్ని తీర్చుకోవడం కోసమే అతను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి స్పాన్సర్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ ఉన్న క్రూ మెంబర్స్కి అయితే నమ్మకం లేదు, కానీ డబ్బులు తీసుకునేసారు కదా, పని చేసే తీరాలి. సో దానికోసం అయితే వచ్చున్నారు. మన హీరోయిన్ అయితే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు టీం మెంబర్స్కి. ఈ టీంకి ఒక కెప్టెన్ లేడీ ఉంది. ఆ లేడీ మన హీరోయిన్ దగ్గర ఏమంటుందంటే, మీరు ఆ ఇంజనీర్స్ని కనిపెట్టారంటే ఫస్ట్ నాకే ఇన్ఫార్మ్ చేయాలి, డైరెక్ట్గా వాళ్ళతో కాంటాక్ట్ పెట్టుకోకూడదు అని చెప్తుంది. వీళ్ళకైతే ఇది నచ్చలేదు, కానీ ఏం చేసేది, కెప్టెన్ అయితే ఈ లేడీయే కదా, సో వీళ్ళు కూడా ఓకే అంటున్నారు. స్పేస్ షిప్ అయితే ఆ భూమి దగ్గరికి అయితే వచ్చేసింది. అదేనండి వీళ్ళు కనిపెట్టిన కొత్త ప్లానెట్ LV-2023, దాని దగ్గరకైతే వచ్చేసారు. సో ఆ ప్లానెట్ ని స్కాన్ చేసి చూసిన వరకు వీళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. సో ఆ ప్లానెట్ లో దిగుతున్నారంటే వీళ్ళకి కన్ఫర్మ్ గా స్పేస్ షూట్ అయితే కావాలి. సో అలా అయితే వీళ్ళు ఆ ప్లానెట్ అట్మాస్ఫియర్ లోకి అయితే ఎంట్రీ అవుతున్నారు. ఒక పెద్ద మౌంటైన్, మన ఎర్త్ లోనే పెద్దగా ఉండే మౌంటైన్ అంటే మౌంట్ ఎవరెస్ట్, ఇంకొక నేమ్ అయితే మౌంట్ K2 అని కూడా చెప్తారు. దాన్ని సైజ్ కన్నా చాలా అంటే చాలా పెద్దది. ఇమాజిన్ చేసి చూసుకోండి అది ఎంత హైట్ ఉంటుందని. సో స్పేస్ షిప్ నైతే ఒక ప్లేస్ లో ల్యాండ్ చేస్తున్నారు. అది చూడడానికి చాలా డిఫరెంట్ గా ఉంది. సో మన క్రూ మెంబర్స్ కూడా అక్కడికి వెళ్తున్నారు. మన హీరోయిన్, కెప్టెన్ అండ్ ఆ రోబోట్ కూడా. సో వీళ్ళందరూ ఆ ప్లేస్ ని రీసెర్చ్ చేయడానికి వెళ్తున్నారు. అండ్ ఒకరైతే ఈ స్పేస్ షిప్ లోనే ఉంటున్నాడు. వీళ్ళకి దారి చెప్పాలి కదా, సో దానికోసం వీళ్ళు కూడా స్కానర్స్ అన్ని తీసుకొని వెళ్తున్నారు. ఆ స్కానింగ్ రిపోర్ట్ ని చూసి ఇతనైతే వాళ్ళకి డైరెక్షన్ చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్న మన క్రూ మెంబర్స్ కి ఒక విషయం తెలుస్తుంది, బయట అయితే కార్బన్ డైఆక్సైడ్ చాలా ఎక్కువ ఉంది, కానీ ఇక్కడ ఆక్సిజన్ లెవెల్ ఉంది అండ్ అది కరెక్ట్ గా కూడా ఉంది. సో అందరూ స్పేస్ షూట్ ని తీయేస్తారా ఏంటి, ఎవరన్నా ఫస్ట్ ఒకరు తీయాలి, వాళ్ళు బ్రీత్ చేస్తున్నారా లేదా అని కనుక్కొని తర్వాతకి అందరూ స్పేస్ షూట్ అయితే తీస్తారు. ఫస్ట్ చిక్కింది ఎవరా అని చూస్తే మన హీరోయినే. ఆమె కూడా నాకేం భయం లేదు అని చెప్పి ఆమె హెల్మెట్ నైతే తీస్తుంది. తర్వాతకి వీళ్ళందరూ కూడా తీస్తున్నారు. సో ఆక్సిజన్ లెవెల్ అయితే కరెక్ట్ గా ఉంది అండ్ వీళ్ళు కూడా బ్రీతింగ్ అయితే తీసుకోగలుగుతున్నారు. వీళ్ళందరూ ఇక్కడ ఉంటే ఆ రోబోట్ మాత్రం వేరే ప్లేస్ కి వెళ్ళి చూస్తూ ఉంది. చూస్తూ ఉండేది కాళ్ళు చేతులు పెట్టుకుని గమ్మున ఉండొచ్చు కదా, అక్కడ ఏదో టచ్ చేసి చూస్తుంది. చూస్తే ఎవరో పరిగెడుతున్నట్టు కనిపిస్తుంది. క్రూ మెంబర్స్ అయితే అరుస్తున్నాడు, అరే గమ్మున ఉండవారా అనేలా. సరే అది ఏంటా అని చూస్తే అదేనండి హాలోగ్రామ్. హాలోగ్రామ్ అంటే మీకు తెలుసు కదా, మనకి ఏ ఒక్క స్క్రీన్ అవసరం ఉండదు, జస్ట్ అలా ఎయిర్లోనే ఆ పిక్చర్స్ అన్ని మనం క్లియర్గా చూడగలుగుతాం. దాని పేరే హాలోగ్రామ్. హాలోగ్రామ్స్ లో కొన్ని పీపుల్స్ అయితే వెళ్తున్నారు. వాళ్ళెవరో తెలుస్తుందా, వాళ్ళే ఇంజనీర్స్. సో వాళ్ళని ఫాలో చేసుకుంటూ వెళ్తే ఒక డోర్ అయితే కనిపిస్తుంది. అండ్ ఆ డోర్ దగ్గర ఒక బాడీ అయితే ఉంది. బాడీ ఈ పక్క ఉంది కానీ దానికి తల అయితే కనిపించలేదు, దానికి మిడిల్ అయితే చిక్కొని ఉందన్నమాట. దీన్ని చూసి భయపడిపోయిన ఇద్దరైతే, రే బాబు మీరైతే దీన్ని చూసుకోండి, మేమైతే స్పేస్ షిప్ కి వెళ్తున్నామని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. అండ్ రిమైనింగ్ మెంబర్స్ ఆలోచిస్తున్నారు దీన్ని ఓపెన్ చేద్దామా వద్దా అనేసి. అంతలోకి ఈ రోబోట్ గమ్మున ఉంటాయి కదా, ఏదో ఒకటి చేసి ఆ డోర్ని అయితే ఓపెన్ చేస్తున్నారు. వీళ్ళందరూ చూస్తున్నారు, కొంచెం గమ్మున ఉంటున్నాడు చూడరా వీడు అనేలా. సో లోపలికి వెళ్ళి చూస్తే అక్కడైతే జైజాంటిక్ స్టాచ్యూస్ అయితే ఉంది. ఆ స్టాచ్యూస్ ని వీళ్ళందరూ చూస్తూ ఉన్నారు. అది చూడడానికి హ్యూమన్ లాగా ఉంది అండ్ ఒక ఏలియన్ లాగా కూడా ఉంది. అది ఎలా ఉందో ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేకపోతున్నాను. అండ్ అక్కడ చిన్న చిన్న బాటిల్స్ లాగా కూడా ఉంది అండ్ దాంట్లో బ్లాక్ లిక్విడ్ లాగా కూడా కనిపిస్తుంది. వీళ్ళు రావడంతో ఆ రూమ్ టెంపరేచర్ కూడా మారుతుందండి. దాని వలన ఆ లిక్విడ్ అనేది కిందకి జారుతుంది. జార్లో నుంచి జారొచ్చిన ఆ లిక్విడ్ చూడడానికి ఒక ఎర్త్వామ్ లా ఉంది, దాని పైన అయితే పడుతుంది. అండ్ ఈ లిక్విడ్ ఏంటో తెలుస్తుందా, ఫస్ట్ సీన్ లో ఒక వ్యక్తి ఈ లిక్విడ్ ని తాగింటాడే, అదేనండి ఆ వైట్ కలర్ ఏలియన్. ఆ లిక్విడ్ ని తాగిన తర్వాత అతని బాడీ కూడా ఒకలా మెల్ట్ అయిపోయి ఉంటుంది కదా, సేమ్ అదే లిక్విడ్ అనుకుంటున్నా. అండ్ స్పేస్ షిప్ లో ఉన్న కెప్టెన్ అయితే అనౌన్స్మెంట్ ఇస్తున్నారు, ఫాస్ట్ గా రండి మనం ఇక్కడ నుంచి వెళ్ళాలి, క్లైమేట్ అయితే చేంజ్ అవుతుంది అని చెప్తున్నాడు. సో వీళ్ళు కూడా అక్కడ నుంచి వస్తున్నారు అండ్ వచ్చేటప్పుడే ఆ ఇంజనీర్ హెడ్ అయితే ఉంటుంది కదా, దాన్ని కూడా వారే తీసుకొని వచ్చేస్తున్నారు. ఈ గ్యాప్ లోనే ఈ రోబోట్ ఉంది కదా, అక్కడున్న బ్లాక్ లిక్విడ్ నింపింది, దాన్ని తీసి బ్యాగ్ లో అయితే తీసుకొని అయితే వచ్చేస్తున్నాడు.
వీళ్ళందరూ అయితే ఎలానో ఒకలా ఆ గాలి నుంచి తప్పించుకొని ఆ షిప్లోకి అయితే వచ్చేస్తున్నారు. వచ్చిన తర్వాతకి కెప్టెన్ అడుగుతున్నాడు ఎక్కడ వాళ్ళిద్దరు అనేసి. ఎవరిద్దరా అని చూస్తే ఆ బాడీ 2 తుండైపోయి ఉంటుంది కదా, దాన్ని చూసి భయపడిపోయి మేము షిప్కి వెళ్తున్నామని చెప్పి వచ్చింటారు. వాళ్ళిద్దరిని అడుగుతున్నారు. వీళ్ళైతే చెప్తున్నారు కెప్టెన్ వాళ్ళు ఎప్పుడో వచ్చేసి ఉండాలిగా అనేసి. సో వీళ్ళకి కూడా అర్థమైపోయింది ఎలా రావాలో దారి తెలియకుండా ఆ గుహలోనే చిక్కుకున్నారనేసి. సో మన కెప్టెన్ అయితే అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉంటుంది కదా ట్రాన్స్మిట్ చేసుకోవడానికి. గాయస్ మీరైతే భయపడకండి, నేను నెక్స్ట్ డే మార్నింగ్ మిమ్మల్ని పిక్ చేసుకుంటాను, అంతవరకు సేఫ్గా అక్కడే ఉండండి అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ వెదర్ కండిషన్ బాగలేదు కదా, దీనివల్ల స్పేస్ షిప్కి ఏదైనా డ్యామేజ్ అవుతే దానికోసమే చెప్తున్నారు. సర్లేరా బాబు ఉండి చేస్తాం, ఇక ఏం చేసేది మన్నీ మా తలరాత అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అండ్ అదే సమయానికి వీళ్ళైతే ఆ ఇంజనీర్ హెడ్ని తీసుకొని వచ్చి ఉంటారు కదా, సో దాన్నైతే స్కాన్ చేసి చూస్తున్నారు. అది చూడ్డానికి ఒక ఎలిఫెంట్లా ఉంది, ఎలిఫెంట్ తలలా ఉంది. బట్ స్కాన్ చేసి చూసిన తర్వాతకి వీళ్ళకి అర్థమవుతుంది అది తల కాదు, అదొక హెల్మెట్ అంట. దాన్ని తీసి చూస్తే నార్మల్ హ్యూమన్ బీయింగ్ హెడ్ ఎలా ఉంటుందో అలానే ఉంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ చేతిలో ఏదో ఒక సిరంజిలా ఉంది, దాంట్లో ఏదో వీళ్ళు ఎక్కిస్తూ తగ్గిస్తూ ఉన్నట్టు కనిపిస్తుంది. అలా చేస్తూ ఉండగానే ఈ ఇంజనీర్ కళ్ళు తెరిచి చూస్తున్నాడు. అండ్ అదే సమయానికి అతని హెడ్లో నుంచి బ్లడ్ కూడా వస్తుంది. వీళ్ళు తీసుకొని వచ్చిన ఆ తల బలూన్ లాగా పెద్దదవుతుంది. అండ్ అది బ్లాస్ట్ అవుతుందని వీళ్ళకి తెలిసిపోయింది కాబట్టి సడన్గా ఆ హెడ్ని ఒక గ్లాస్ బాక్స్ అయితే కవర్ చేసుకుంటుంది. అండ్ ఆ హెడ్ కూడా బ్లాస్ట్ అయిపోతుంది. ఆ బ్లాస్ట్ అయితే కూడా ఏంటి, నేను దాన్ని రీసెర్చ్ చేస్తానురా అని చెప్పేసి మన హీరోయిన్ దాంట్లో నుంచి కూడా శాంపిల్స్ అయితే తీసుకుంటుంది. అండ్ అదే సమయానికి ఈ రోబోట్ని అయితే చూపిస్తున్నారు. ఈ రోబోట్ అయితే ఎవరితోనో మాట్లాడుతుంది, కానీ అది ఎవరు అని మనకైతే చూపించలేదు. ఇంకొక సైడ్లో మన హీరోయిన్ అయితే ఆ శాంపిల్స్ని రీసెర్చ్ చేస్తూ ఉంటుంది కదా, తనకైతే ఒక షాకింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటా అని చూస్తే ఆ శాంపిల్స్ అన్నీ ఆల్మోస్ట్ ఏంటి పక్కాగా మన హ్యూమన్స్తో మ్యాచ్ అవుతుంది ఆ డిఎన్ఏ. దీన్ని చూసి వాళ్ళైతే షాక్ అవుతున్నారు. బట్ మనకైతే తెలుసు కదా ఫస్ట్ సీన్లో ఆ ఏలియన్ అయితే ఆ బ్లాక్ కలర్ లిక్విడ్ని తాగి ఉంటుంది అండ్ దాని ద్వారానే ఈ హ్యూమన్స్ అందరూ క్రియేట్ అయి ఉంటారని. ఇంకొక సైడ్లో ఈ రోబోట్ అయితే ఆ బ్లాక్ కలర్ బాక్స్ని అయితే తెచ్చుంటుంది కదా, దాన్ని ఓపెన్ చేస్తుంది. దాంట్లో కొన్ని బీకర్స్ ఉంది అండ్ దాంట్లో ఆ బ్లాక్ లిక్విడ్ అయితే ఉంది. ఏమనుకుందో తెలియదు, ఆ లిక్విడ్ని తీసుకొని వచ్చి మన హీరో తాగే జ్యూస్లో అయితే కలిపేస్తుంది. ఇంకొక సైడ్లో క్రూ మెంబర్స్ ఇద్దరక్కడ చిక్కునేసారు కదా, ఆ ప్లేస్లో చూపిస్తున్నారు. వాళ్ళైతే అక్కడ చాలా డెడ్ బాడీస్ని చూస్తున్నారు. ఈ ఇంజనీర్స్ని అంతా ఎవరు చంపేశారో లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా అని మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు చూసేదంతా మన కెప్టెన్ కూడా షిప్లో నుంచి చూస్తూ ఉంటాడు కదా, అతనైతే చెప్తున్నాడు బాయ్స్ మీరుండే ప్లేస్లో ఏదో ఒక మూమెంట్ అయితే ఉంది, అది ఏంటి అనేది కరెక్ట్గా తెలియదు బట్ అదైతే ప్రాణంతో ఉంది అని చెప్తున్నాడు. వీళ్ళైతే ఎక్కడెక్కడ అని చెప్పి చూస్తున్నారు. ఇప్పుడు అతను అంటున్నాడు లేదు బాయ్స్ ఇప్పుడైతే ఆ మూమెంట్ కనిపించలేదు, మేబీ ఏదన్నా ఎర్రర్గా ఉండొచ్చేమో, మీరు హ్యాపీగా పడుకోండి, టుమారో మార్నింగ్ మిమ్మల్ని పిక్ చేసుకుంటాను అని చెప్తున్నాడు. కోపం వచ్చిన వీళ్ళిద్దరైతే అయిపోయారా, అక్కడికి వచ్చాక నిన్ను చంపలేదా, మా పేరు మార్చుకుంటామని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. అయినా కూడా ఏదో ఒక మూమెంట్ ఉందని చెప్పాడు కదా, ఆ సైడ్ పోకుండా ఆపోజిట్ సైడ్ అయితే ట్రావెల్ అవుతున్నారు వీళ్ళు. ఇంకొక సైడ్లో ఆ రోబోట్ ఇచ్చింది కదా, ఆ జ్యూస్ని తాక్కుంటూ మన హీరో అయితే హీరోయిన్ రూమ్లోకి అయితే వస్తున్నాడు. టుడే నైట్ మనం ఒకటిగా ఉందామనేసి. ఇంకొక సైడ్లో ఆ గొగలో చిక్కున్నారు కదా, వాళ్ళని అయితే చూపిస్తున్నారు. అటు ఇటు తిరిగి ఫస్ట్ సీన్లో ఒక ప్లేస్ని చూపించుంటారు చూసారా, అక్కడికే వచ్చేస్తున్నారు. వీళ్ళు చూస్తూ ఉండగానే ఆ లిక్విడ్లో నుంచి ఒక వైట్ కలర్ స్నేక్ లాగా ఉంది అండ్ అది కొంచెం చిన్నదిగానే ఉంది. వీళ్ళిద్దరిలో ఒకడు దాన్ని టచ్ చేయడానికి అయితే వెళ్తున్నాడు. అది చూస్తే నోరు తెరుచుకొని వాడి హ్యాండ్ అయితే చుట్టుకునేస్తుంది. దాని పవర్ ఎంతలా ఉందంటే వాడి హ్యాండ్ బోన్ని ఇంచే అంత స్ట్రాంగ్గా ఉంది. పక్కన ఉన్నోడా ఏదేదో చేసి చూస్తున్నాడు కానీ రాలేదు. సరే అని చెప్పి కట్ చేస్తున్నాడు. ఆ కట్ చేసేటప్పుడు దానిపై నుంచి వచ్చిన బ్లడ్ అయితే ఇతని హెల్మెట్ పైన పడుతుంది. ఆ హెల్మెట్ మెల్ట్ అయిపోయి అతని ఫేస్ కూడా ఒకలా మారిపోతుంది, లైక్ యాసిడ్ పోసినట్టు అయిపోతుంది. అండ్ ఇంకొకటి సూట్లోకి వెళ్ళి అలా ఇలా చేసి వాడు మౌత్లోకి వెళ్ళిపోతుంది. సో ఇద్దరైతే చనిపోయారు ఇక్కడ. కొంచెంటికి ముందు ఆ లిక్విడ్ వచ్చి ఈ వామ్ పైన తగిలి ఉంటుంది. ఆ బ్లాక్ లిక్విడ్ వల్లనే ఈ వామ్ అయితే మ్యూటెంట్ అయి ఉంది. చూసారు కదా ఎంత ఘోరంగా ఉందో.
సో నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. స్పేస్ షిప్లో నుంచి కెప్టెన్ అయితే వీళ్ళకి కనెక్ట్ చేయడానికి చూస్తున్నాడు. వీళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎప్పుడో చచ్చిపోయారు కదా. సో కనెక్షన్ అయితే దొరకడం లేదు. సో టీం మెంబర్స్ అందరూ వీళ్ళిద్దరి కోసం వెళ్తున్నారు. ఈసారి అయితే మన కెప్టెన్ కూడా వీళ్ళతో కూడానే వస్తున్నాడు. సో వీళ్ళు ఒక సైడ్ అయితే వాళ్ళిద్దరిని అయితే ఎత్తుక్కుంటూ వెళ్తున్నారు. ఈ రోబోట్ అయితే వేరే డైరెక్షన్లోకి వెళ్తుంది. దీన్నంతా వైస్ కెప్టెన్ ఉంది కదా, అదేనండి హెడ్ లేడీ అని చెప్పానే, ఆమె అయితే చూస్తుంది షిప్లో నుంచి. తను చూస్తుందని ఇతనికి తెలుసు కదా. సో కెమెరాని అయితే ఆఫ్ చేస్తున్నాడు, ఆ సూట్లో ఉన్న కెమెరాని. సో ఈ రోబోట్ అప్పుడే ఒకసారి లిక్విడ్ అంతా తీసుకొని వెళ్ళింది చూసారా, అదేలాగా ఇక్కడ చాలా అంటే చాలా ఉంది. దాన్ని ఎవరు చూడకూడదు అనేసి ఈ కెమెరాని ఆఫ్ చేసి పెడుతుంది. అలా ఈ రోబోట్ ఇంకొంచెం ముందుకొచ్చాక ఈ రోబోట్కి ఒకటైతే అర్థమవుతుంది, ఇది ఒక కేవ్ అయితే కాదు, ఇది ఒక స్పేస్ షిప్ అని. అవన్నీ చూసిన దీనికైతే బాగా అర్థమైంది, ఇది ఒక స్పేస్ షిప్. అండ్ ఇక్కడున్న క్రియేటర్స్ అందరూ చనిపోయారనే కదా అనుకున్నది. కానీ ఒక్క ఇంజనీర్ అయితే బతికున్నాడు. అండ్ అతనైతే క్రయోస్లీప్ బాక్స్లో అయితే ఉన్నాడని చెప్పి మన రోబోట్ అయితే కనిపెడుతుంది. అండ్ అదే సమయానికి మన క్రూ మెంబర్స్ వాళ్ళిద్దరిని ఎత్తుక్కొని వచ్చుంటారు కదా, వాళ్ళైతే చనిపోయి డెడ్ బాడీగా కనిపిస్తున్నారు ఇక్కడ. ఇదే సమయానికి మన హీరోకి కూడా బాడీలో ఏదో ప్రాబ్లం వస్తుంది. అదేనండి ఈ రోబోట్ చేసిన పనే, ఆ లిక్విడ్ని తాగుంటాడు కదా, దానివల్లనే ఇతనికి ఏదో సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. సరే అని చెప్పి అందరూ ఫాస్ట్గా ఇక్కడ నుంచి బయలుదేరి షిప్కి వెళ్దామని చూస్తారు. కానీ ఆ కెప్టెన్ లేడీ అయితే వదలదు, ఎందుకంటే మన హీరో మ్యూటెంట్ అవుతున్నాడు, వాడి వల్ల ప్రాబ్లం వస్తుందని చెప్తుంది. కెప్టెన్ అయితే అడుగుతున్నాడు, వసై మర్యాదగా డోర్ తెరిచేసే, నేను వచ్చానంటే నేను చంపుతాననేసి. కానీ ఆ లేడీ ఏం చేస్తుందంటే వీడు మారుతున్నాడని చెప్పి ఫైర్ గన్ తెచ్చి అతన్ని ఫైర్ చేసే చంపేస్తుంది. మన హీరోయిన్ అయితే భయంకరంగా ఏడుస్తుంది, ఇలా చేసేసావే అనేసి. సో హీరోతో ఒకటిగా ఉన్న మన హీరోయిన్ అయితే వదిలిపెడతారా ఏంటి? సో ఆమెని కూడా చెకప్ చేస్తున్నారు. చెక్ చేసేది ఎవరా అని చూస్తే మన రోబోటే. రోబోట్ ఏం చెప్తుందంటే నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావు అని చెప్తుంది. అది కూడా 3 months ప్రెగ్నెంట్ అని చెప్తుందండి. మన హీరోయిన్ అయితే చెప్తుంది, అలా ఎలా పాసిబుల్ అవుతుంది, మేము నిన్నే కదా ఒకటిగా ఉండింది, ఇప్పుడు ఎలా ఇలా అంటే తెలియదు, కానీ మీరు ప్రెగ్నెంట్గా ఉన్నారు, అది కూడా 3 months అని చెప్తుంది. దీనికి రీజన్ మీకు మాకు తెలుసు కదా, హీరో తాగిన జ్యూస్లో బ్లాక్ లిక్విడ్ని ఈ రోబోటే కదా కలిపింది, దానివల్లనే ఏదో అయ్యిందన్నమాట. సో ఇప్పుడు రోబోట్ చెప్తుంది, నీ కడుపులో ఉన్నది మనిషి బిడ్డ అయితే కాదు అని చెప్తుంది. హీరోయిన్ అయితే అరుస్తుంది, తీసే అది బయటికి తీసే అని చెప్పేసి. అలా తీయడానికి ఇక్కడ ఎవరు లేరు. నేనైతే మీకు ఒక ఐడియా ఇస్తాను, మీరు ఆ క్రయోస్లీప్ బాక్స్లో అయితే పడుకోండి అని చెప్తుంది. పోరా మెంటల్ నా కొడక, నువ్వేంటి తీసేది, నేనే తీస్తాను చూడరా అని చెప్పేసి వాడిని పక్కకు నెట్టేసి ఆమెనే ఆపరేషన్ చేసుకుంటుంది. ఆ బెడ్ పైన పడుకున్న వెంటనే ఆ మిషన్లో నుంచి లేజర్ లైట్ అయితే ఆమె కడుపు పైన పడుతుంది. అండ్ ఒక క్రెయిన్ హూక్ లాగా ఉందండి, అది ఆమె బాడీ నుంచి ఆక్టోపస్ లాగా ఉందండి చూడ్డానికి, దాన్ని అయితే బయటికి తీస్తుంది. ఇంకొక సైడ్లో కెప్టెన్కి అయితే సిగ్నల్స్ వస్తుంది. ఏంటని చూస్తే ఆ కేవ్లో ఇద్దరైతే చిక్కున్నారు చూసారా, దాంట్లో ఒక్కడి బాడీ అయితే ఇక్కడ ఉందనేసి ఇతను కూడా బయటికి వెళ్ళి చెక్ చేసి చూస్తున్నాడు. మేబీ అతని బాడీలో ఏలియన్ ఉందేమో, వీళ్ళని కొట్టి చంపుతున్నాడు. వీళ్ళు కూడా ఏదేదో చేస్తున్నారు, బట్ ఏ యూస్ లేకపోతుంది. ఎలానో ఒకలా లాస్ట్గా ఆ బాడీని అయితే చంపి ఆ ఏలియన్ అయితే చంపి ఫైర్ చేస్తున్నారు. ఇంకొక సైడ్లో ఈ రోబోట్, ఫస్ట్ సీన్లో చూపించారు కదా, ఈ రోబోట్ ఎవరితోనే మాట్లాడుతూ ఉంటుంది. అండ్ ఎవరో చూపిలేదు, ఇప్పుడు చూపిస్తున్నారు. ఎవరని చూస్తే కోట్ల లెక్కన ఇన్వెస్ట్ చేశాడు కదా ఈ ప్రాజెక్ట్కి, ఆ ముసలాయనే. యాక్చువల్లీ ఈ ఓల్డ్ మ్యాన్కి ఏంటి ఆశ అంటే, ఆల్రెడీ ఇతనికి వయసు అయిపోయింది, ఎలానో చనిపోతాడు. కానీ చనిపోకుండా బ్రతకాలి, చాలా ఇయర్స్కి బతకాలి. అది ఎలానో తెలుసుకోవాలంటే మన ఇంజనీర్స్ని కనిపెట్టాలి. దానికోసమే చాలా కోట్లు ఖర్చు పెట్టి ఇవంతా చేపించుంటాడు. అదే సమయానికి మన హీరోయిన్ అయితే వస్తుంది. మీరెలా ఇక్కడ ఉన్నారు అని చెప్పి ఆశ్చర్యపడుతుంది. మీరు అనుకున్నట్టు ఇది మనకి సెట్ అయ్యే ప్లేస్ కాదు, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఇంజనీర్స్ అందరూ చనిపోయారు అని చెప్తూ ఉంటుంది. కానీ ఆ రోబోట్ ఏమంటుందంటే, లేదు, అందరూ చనిపోలేదు, ఒక ఇంజనీర్ అయితే బాక్స్లో పడుకున్నాడు,
నేను చూశాను అని ఈ రోబోట్ చెప్తుంది. సరే అక్కడికి వెళ్ళి ఆ ఇంజనీర్ని లేపుదామని చెప్పి వీళ్ళందరూ రెడీ అయి వెళ్తున్నారు. కానీ మన కెప్టెన్ అయితే హీరో దీని దగ్గర చెప్తున్నాడు, నువ్వైతే వెళ్ళకు, ఇది నాకు సరిగ్గా అనిపించలేదు అని చెప్తాడు. కానీ ఈ మధ్యంతా ఏది పట్టించుకోకుండా వెళ్తుంది. సో వీళ్ళందరూ ఆ ఇంజనీర్ పడుకో ఉన్నాడు కదా, ఆ బాక్స్ దగ్గరికి అయితే వెళ్తున్నారు. మన కెప్టెన్ అయితే హోల్ ప్లేస్ని స్కాన్ చేసి చూస్తున్నాడు. దాంట్లో చూస్తే మన కెప్టెన్కి ఇప్పుడే అర్థమవుతుంది ఇది ఒక స్పేస్ షిప్ అని. బట్ వీళ్ళు మౌంటైన్ అని అనుకుంటారు కదా, కాదు, అది ఒక స్పేస్ షిప్ అని ఇప్పుడే అతనికైతే అర్థమవుతుంది. ఈ ఏలియన్ స్పేస్ షిప్కే వచ్చిన తర్వాత ఈ రోబోట్ చెప్తుంది, అవును ఇది ఒక స్పేస్ షిప్పే, ఈ జార్లో ఉన్న బ్లాక్ లిక్విడ్ అన్ని ఎత్తుకొని ఏదో ఒక ప్లానెట్కి వీళ్ళు ట్రావెల్ అయిపోయారు అని చెప్తూ ఉంటుంది. కానీ ఏదో ఒక అసంభావితం జరిగిన వల్ల ఈ స్పేస్ షిప్ ఇక్కడే బ్రేక్ డౌన్ అయి పడిపోయి ఉంది. మన హీరోయిన్ అయితే అడుగుతుంది, మరి వీళ్ళు ఇవంతా ఎత్తుకొని ఏ ప్లానెట్కి వెళ్ళాలి అని అనుకొని ఉన్నారో నీకు తెలుసా అని అడగడంతో రోబోట్ అంటుంది, నాకు తెలిసిన వరకు వీళ్ళందరూ భూమికి రావాలని ప్లాన్ చేస్తున్నారు, అక్కడ ఉన్న మనల్ని అందరినీ చంపేసి ఈ ఏలియన్స్ని క్రియేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు అని ఈ రోబోట్ చెప్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ క్రయో బాక్స్లో ఉన్నది ఎవరు, ఒక్క ఇంజనీరే. సో అతన్నైతే లేపుతున్నారు. అతను కూడా ఆ స్లీపింగ్ బాక్స్లో నుంచి లేచి నిల్చుకుంటున్నాడు. ఈ రోబోట్ అయితే మాట్లాడుతుంది. ఈ రోబోట్కి వాళ్ళ భాషను అయితే ప్రోగ్రామ్ చేసి పెట్టారా ఎలానో ఏమో అర్థం కాదు, కానీ ఇది అడ్వాన్స్డ్ రోబోటే కదా. సో ఇదైతే వాటితో మాట్లాడుతుంది. ఏం మాట్లాడిందో అర్థం కాలేదు. ఇంజనీర్కి కోపం వచ్చేలా ఏదో చెప్పాడేమో, అతని హెడ్ని పీకి పక్కన పడేస్తున్నాడు అండ్ అక్కడ ఉన్న అందరినీ కూడా చంపేస్తున్నాడు. దో ఈ ఓల్డ్ మెన్ ఇతను కూడా చచ్చిపోయి ఉన్నాడు. చావే లేని బతుకు ఎలా ఉంటుందా దాన్ని కనిపెట్టాలి అని చెప్పి ట్రై చేశాడు. కానీ ఇప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చనిపోయి ఉన్నాడు. అందరూ చనిపోయారు కదా, మన హీరోయిన్ మాత్రం ఎలానో ఒకలా ఎస్కేప్ అయిపోయింది. ఈ ఇంజనీర్ కూడా ఆ స్పేస్ షిప్ని స్టార్ట్ చేస్తున్నాడు. యాక్చువల్లీ ఇతని ఎయిమ్ ఏంటి, ఆ జార్లో ఉన్న బ్లాక్ లిక్విడ్ని తీసుకొని వచ్చి మన ఎర్త్లో పోయాలి అండ్ దాని ద్వారా కొత్త క్రియేషన్స్, కొత్త ఏలియన్స్ని అయితే క్రియేట్ చేయాలి. అదే కదా ఇతని ఎయిమ్. సో దాన్ని మళ్ళీ కంప్లీట్ చేయాలని చెప్పి ఇతనైతే మిషన్ అన్ని స్టార్ట్ చేస్తున్నాడు. అండ్ ఇవన్నీ స్పేస్ షిప్లో ఉన్న కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ వీళ్ళిద్దరూ చూస్తూ ఉన్నారు. వీళ్ళైతే చెప్తున్నారు మన ఫాస్ట్గా ఇక్కడ నుంచి బయలుదేరాలని. మన హీరోయిన్ ఏమంటుందంటే, లేదు ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి బయలుదేరినా కూడా ఏ యూస్ ఉండదు, ఆ ఏలియన్ని ఎలా అన్నా మనం స్టాప్ చేయాలి. అలా చేయకపోతే ఈ ఇంజనీర్ ఏలియన్స్ని మన భూమిలో స్ప్రెడ్ చేయడానికి స్టార్ట్ చేస్తుంది. అప్పుడు కూడా ఆ కెప్టెన్ వద్దు మనం వెళ్ళిపోదాం రా అని చెప్తూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు ఇది స్టాప్ చేయకపోతే వెళ్ళడానికి భూమియే ఉండదురా అని చెప్పి మన హీరోయిన్ చెప్తుంది. కొంత సమయానికి థింక్ చేసిన మన కెప్టెన్ హీరోయిన్ చెప్పిందే కరెక్ట్ అని చెప్తున్నాడు. బట్ పక్కనే ఉన్న వైస్ కెప్టెన్ ఉంది చూడండి, మీరు ఎలా అన్నా చావనరా, నేనైతే ఇక్కడ నుంచి దిగుతున్నా అని చెప్పేసి ఆమె అయితే కిందకి దిగేస్తుంది. సో కెప్టెన్ అయితే ఫిక్స్ అయిపోయాడు, మనం చచ్చిపోయినా పర్లేదు భూమిలో ఉన్న వాళ్ళని కాపాడాలనేసి. సో ఇంజనీరింగ్ స్పేస్ షిప్ అయితే పైకి వెళ్తుంది. మన ప్రొమోథియస్తో కెప్టెన్ దాన్ని డాష్ కొడుతున్నాడు. సో భూమిని కాపాడడం కోసం నా ప్రాణం పోయినా పర్లేదు అని చెప్పేసి మన కెప్టెన్ తన ప్రాణాలని వదిలేస్తున్నాడు. ఇప్పుడు ఈ భూమిలో ప్రాణాలతో ఉన్నది అని చూస్తే ఇద్దరు, ఒకటి మన హీరోయిన్, ఇంకొకటి ఆ కెప్టెన్ లేడీ. కానీ దరిద్రం చూడండి, ఆమె పైనుంచి పడిన స్పేస్ షిప్ మన కెప్టెన్ లేడీ పైన పడుతుంది. సో దానివల్ల ఆ కెప్టెన్ లేడీ కూడా చనిపోతుంది. ఇప్పుడు ప్రాణాలతో ఉన్నది మన హీరోయిన్ ఒక్కటే. పైనుంచి కింద పడిన ప్రమోథియస్ షిప్లోకి మన హీరోయిన్ వెళ్తుంది. వెళ్ళి చూస్తే సౌండ్ వస్తుంది. ఏంటని చూస్తే అదేనండి ఆ ఏలియన్. చిన్న ఏలియన్గా ఉండింది మన హీరోయిన్ కడుపులో నుంచి తీసినప్పుడు, ఇప్పుడు ఎంత పెద్దదిగా ఉంది చూసారా. అదే సమయానికి ఇంజనీరింగ్ కూడా వస్తున్నాడు. వాడు అక్కడి నుంచి పడిన స్పేస్ షిప్లో నుంచే బతికేస్తున్నాడు. వీడు ప్లాన్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ భూమికి వెళ్ళి వాడి దగ్గర ఉన్న బ్లాక్ లిక్విడ్ని భూమిలో స్ప్రెడ్ చేయాలి. కానీ దాన్ని స్టాప్ చేసింది మన హీరోయినే కదా. సో దాన్ని చంపేస్తారా అని చెప్పి వస్తున్నాడు. పాపం ఒక సైడ్లో అయితే ఇంజనీర్, ఇంకొక సైడ్లో దానికన్నా కొడూరమైన ఏలియన్. మన హీరోయిన్ స్మార్ట్గా మూవ్ చేసి ఆ డోర్ని ఓపెన్ చేసి వదిలేస్తుంది. దాంతో లోపల ఉన్న ఏలియన్ మన ఇంజనీర్ని పట్టుకునేస్తుంది. అండ్ ఆ ఏలియన్ వేరే చూడడానికి జైజాంటిక్ ఆక్టోపస్ లాగా ఉందా. సో వీళ్ళిద్దరూ భయంకరంగా జగడాలు వేసుకుంటున్నారు. ఆ ఏలియన్కి సరే, మన ఇంజనీర్కి సరే, ఇద్దరికి ఒకే లెవెల్ పవర్ ఉంది. ఇలా కొట్టుకుంటూ లాస్ట్లో ఎలా చూపిస్తున్నారంటే ఇద్దరు చనిపోయేలాగా చూపిస్తున్నారు.
ఏంట్రా ఇది ఇలా చేసేసారు. సో ఇప్పుడు ఈ భూమిలో బ్రతుకున్నదని చూస్తే మన హీరోయిన్ ఒక్కటే. తనకి హెల్మెట్ నుంచి సౌండ్స్ వస్తుంది. ఏంటా అని చూస్తే మన రోబోట్ అండి. తన తలని పెరికేస్తాడు కదా, అయినా కూడా మాట్లాడుతుంది. నాకు హెల్ప్ చేయని చెప్పేసి మన హీరోయిన్ అడుగుతుంది. వెయిట్ చేయి, నీకు హెల్ప్ చేయడం వల్ల నాకేంటి యూజ్ అని అడుగుతుంది. ఈ రోబోట్ కూడా చెప్తుంది, ఇప్పటికీ కొంచెం డ్యామేజ్ అయ్యి ఉన్నా అట్లీస్ట్ కొంచెం రెడీ చేయగలిగే షిప్ అయితే ఈ ఏలియన్ యూజ్ చేసిన షిప్పే. అండ్ దాన్ని ఎలా డ్రైవ్ చేయాలో నాకు బాగా తెలుసు. సో నువ్వు నాకు హెల్ప్ చేసావంటే నువ్వు నేను సేఫ్గా భూమికి వెళ్ళొచ్చు అని చెప్పి ఈ రోబోట్ చెప్తుంది. ఇప్పుడు హీరోయిన్ చెప్తుంది, కరెక్టే, నేను నీకు హెల్ప్ చేస్తా, కానీ మనం ఇప్పుడు భూమికి వెళ్ళడం లేదు. మరి ఎక్కడికి? ఈ ఇంజనీర్స్ మనల్ని క్రియేట్ చేశారు కదా, వాళ్ళ ప్లేస్కే వెళ్తున్నామని చెప్తుంది. ఈ రోబోట్ కూడా అంటుంది, ఏంటే మనల్ని చంపడానికి ఐడియా చేసిన వాళ్ళ ప్లేస్కే వెళ్దామంటావా? అవును, నాకు జవాబు తెలియాలి. మనల్ని క్రియేట్ చేసింది ఈ ఇంజనీర్సే. మనల్ని క్రియేట్ చేసి ఇంకొక క్రియేషన్ని రెడీ చేయాలని చూసేది కూడా ఈ ఇంజనీర్సే. దీనికి నాకు జవాబు దొరకాలి. దొరికే అంతవరకు ఈ వేట స్టాప్ అవ్వదు అని చెప్పి వీళ్ళు ఆ స్పేస్ షిప్ని రెడీ చేసి పైకి వెళ్ళేటట్టు చూపిస్తున్నారు. ఇక్కడతో ఈ పార్ట్ ఎండ్ అవుతుంది అని చెప్తా అనుకుంటున్నారా? లేదు, నేను మీకు స్టార్టింగ్ సీన్లో చెప్పాను కదా, ఈ భూమిలో మనుషులు ఏలియన్స్ రాకముందు జరిగినవి ఇవన్నీ. లాస్ట్గా ఒక ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు. ఈ ఏలియన్ అనేది ఫస్ట్ ఎలా వచ్చిందనేసి ఇంకొక సైడ్లో చూపిస్తున్నారు. ఈ ఇంజనీర్ అండ్ ఆక్టోపస్ ఇద్దరు కొట్టుకొని చనిపోయేటట్టుగా చూపించారు. కానీ ఇప్పుడు ఆ ఇంజనీర్ బాడీలో ఒక చిన్న మూమెంట్ ఉంది. ఆ బాడీని చీల్చుకొని ఒక ఘోరమైన రూపం వస్తుంది చూడండి. ఏలియన్ సిరీస్ చూసిన అందరికీ తెలుసు, ఏలియన్ అన్నది హ్యూమన్ బాడీని ఆక్యుపై చేసుకొని హ్యూమన్స్తో పాటు ఎవాల్వేట్ అయ్యి బయటకు వచ్చేదే ఏలియన్. ఇప్పుడు ఇక్కడ బయట వచ్చింది చూస్తున్నారా, ఇదే ఫస్ట్ క్రియేట్ అయిన ఏలియన్. భూమిలో ఉన్న హ్యూమన్స్ ఇంజనీర్ ఎవరని కనిపెట్టాలని చెప్పి ఒక ల్యాండ్కి వెళ్తున్నారు. ఆ ల్యాండ్లో బ్లాక్ కలర్లో ఏదో ఒక లిక్విడ్ని ఓపెన్ చేసి వదులుతున్నారు. అది వెళ్ళి ఒక ఎర్త్ వామ్ పైన పడి అది ఒక ఏలియన్గా క్రియేట్ అవుతుంది. ఆ చిన్న ఏలియన్ నుంచి ఆ బ్లాక్ కలర్ లిక్విడ్ ఎలానో ఈ ఇంజనీర్ బాడీలోకి అయితే వెళ్ళిపోయి ఉంది. సో ఆ ఏలియన్ పెరగడానికి కావాల్సిన అన్ని థింగ్స్ ఒక హ్యూమన్ బాడీ, అంటే ఆ ఇంజనీర్ కూడా ఒక హ్యూమనే కదా, అతని బాడీలోనే ఎవాల్వేట్ చేసుకొని ఉండాలి. సో ఫస్ట్ టైం ఇలాదా ఒక ఏలియన్ భూమి పైన పుట్టినట్టు చూపిస్తున్నారు. పోయిన సీజన్లో మనకి చూపించుంటారు కదా, ఒక వయసైన వ్యక్తి మన ఇంజనీర్స్ని కనిపెట్టి వెళ్ళుంటాడు. కానీ ఆ వయసైన వ్యక్తి ఆ ఇంజనీర్ చేతిలోనే చనిపోయి ఉంటాడు. ఇప్పుడు ఈ ఓల్డ్ మ్యాన్ అతని యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు చూపిస్తున్నారు. ఇతను ఈ రోబోట్ దగ్గర చెప్తున్నాడు, నేనే నిన్ను సృష్టించాను, ఐఎమ్ ద ఇంజనీర్ అని చెప్తున్నాడు. ఓకే సార్, కరెక్టే, మీరు నన్ను సృష్టించారు, మరి మిమ్మల్ని ఎవరు సృష్టించాడు అని ఈ రోబోట్ అడుగుతుంది. సో ఈ ఓల్డ్ మ్యాన్ కూడా దానికి ఆన్సర్ కావాలని చెప్పి పోయిన ఎంటైర్ పార్ట్ మొత్తం సీన్ అంతా వెళ్ళుంటుంది. సో ఈ ఫ్లాష్ బ్యాక్ కట్ అయ్యాక ప్రెసెంట్ లో చూపిస్తున్నారు. పోయిన పార్ట్ అయితే 2100s వెళ్ళుండి అని చెప్పాను కదా, ఈ పార్ట్ అయితే ఒక 4 years ముందుకి చూపిస్తున్నారు. ఒక స్పేస్ షిప్ అయితే స్పేస్లో వెళ్తుంది అండ్ ఆ షిప్లో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆ క్రయోజెనిక్ బాక్స్లో అయితే పడుకొని ఉన్నారు. అదేనండి ఆ స్లీప్ బాక్స్. సో అలా ఆ స్పేస్ షిప్ అయితే వెళ్తూ ఉంది. అలా వెళ్తున్న స్పేస్ షిప్కి అయితే ఎనర్జీ కావాలి కదా, అండ్ వీళ్ళేమో కిలోమీటర్స్ లెక్కన అయితే ట్రావెల్ చేయరు, ఇయర్స్ లెక్కన ట్రావెల్ చేస్తారు కదా. ఇప్పుడు మన భూమిలో అయితే మన సోలార్ ఎనర్జీ అని చెప్పి సన్లో నుంచి ఎనర్జీని తీసుకుంటూ ఉంటాం. సో ఆ స్పేస్ షిప్లో కూడా ఏదో ఒక సిస్టమ్ అలానే వర్క్ అవుతుంది కావచ్చు. ఒక పెద్ద అంబ్రెలా లాగుంది, దాన్ని ఓపెన్ చేయడంతో అక్కడ ఉన్న ఎనర్జీని అది అబ్జర్వ్ చేస్తున్నట్టు చూపిస్తున్నారు. ఇప్పుడు షిప్ లోపల ఒక రోబోట్ ని చూపిస్తున్నారు. అదేనండి సేమ్ ఫస్ట్ పార్ట్ లో ఎలా అయితే ఒక ఏఐ రోబోట్ ఉన్నిందో ఇది కూడా అలానే. సో షిప్ లో ఉన్న ఏఐ టెక్నాలజీ అయితే మాట్లాడుతుంది, మీరు హ్యూమన్స్ ని లేపాలి అని చెప్పేసి. అంతలోకి స్పేస్ షిప్ లో ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది అండ్ ఆ అంబ్రెల్లా లాగా ఉందని చెప్పాను చూసారా, దాంట్లో ఒక డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజ్ వలన స్పేస్ షిప్ అయితే షేక్ అవుతుంది అండ్ ఆ బాక్స్ లో ఉన్న అందరూ లేచుతున్నారు. ఈ బాయ్ కట్ లేడీ అమ్మాయి మన సినిమా హీరోయిన్. ఒక అతను అయితే ఆ క్రయోజెనిక్ బాక్స్ లోనే చిక్కున్నాడు. సో అతన్ని బయటికి తీద్దామని ట్రై చేస్తూ ఉండగా షిప్ కి అయితే డ్యామేజ్ అయ్యింది కదా, దాని వలన ఆ క్రయోజెనిక్ బాక్స్ కి మాల్ ఫంక్షన్ అయితే అయ్యింది. దాని వలన ఆ బాక్స్ లోపలనే ఫైర్ వచ్చేస్తుంది అండ్ ఆ కెప్టెన్ కూడా చనిపోతున్నాడు.
యాక్చువల్లీ ఇతనైతే మన హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ అండ్ ఈ హోల్ షిప్ కి కెప్టెన్ కూడా. సో అతని బాడీని అయితే తీసుకొని వెళ్తున్నాడు. ఈ సైడ్ లో మన హీరోయిన్ అయితే పాపం అతని ఫొటోస్ చూస్తూ ఏడుస్తూ ఉంది. ఇవన్నీ చూసి మన హీరోయిన్ అయితే ఏడుస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ సెకండ్ కి వైస్ కెప్టెన్, ఇప్పుడు కెప్టెన్ ఉన్నారంటే వైస్ కెప్టెన్ ఒకరు ఉంటారు కదా, సో అతని ఈ షిప్ కి హెడ్ అని అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నారు. సో అతనైతే ఒక స్పీచ్ ఇస్తున్నారు. ఫస్ట్ ఉన్న క్యాప్టెన్ లెవెల్కి నేను పర్ఫామ్ చేస్తానో లేదో నాకు తెలియదు, కానీ బట్ క్యాప్టెన్ ప్రాణాలతో ఉంటే మీకు ఎంతలా హెల్ప్ చేస్తుంటాడో నేను కూడా అదే హెల్ప్ మీకు చేస్తాను, సో మీరు నాకు సపోర్ట్గా ఉండండి అని చెప్పి ఇతను మాట్లాడుతూ ఉంటాడు. అండ్ అదే సమయానికి మన హ్యూమనాయిడ్ రోబోట్ దగ్గర అడుగుతున్నాడు. ఈ షిప్కి ఏమైంది అని అడగడంతో రోబోట్ అయితే చెప్తుంది, ఏదో సమ్ మ్యాగ్నెటిక్ వేవ్స్ వచ్చి మనల్ని క్రాష్ చేసింది అండ్ ఇది యాక్సిడెంటే అని చెప్తున్నాడు. కెప్టెన్ అయితే దీన్ని నమ్మడం లేదు. నో, ఇది యాక్సిడెంట్ అయితే నేను నమ్మను, సో నువ్వు అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఇద్దరు డీప్గా అనలైజ్ చేయండి అని చెప్తున్నాడు. అండ్ ఇక్కడ కట్ చేసి మన హీరోయిన్ ఆ రోబోట్ కిందకెళ్ళి చూస్తున్నారు. అక్కడ జైజాంటిక్ వెహికల్స్ అయితే ఉంది. వీళ్ళు వెళ్ళేది ఒక కొత్త ప్లానెట్. అక్కడ నచ్చేయడానికి సిచ్యువేషన్ ఉండొచ్చు లేకపోవచ్చు, ఎందుకు ఒక సేఫ్టీ కావాలి కదా, సో దానికోసమే ఇంత పెద్ద వెహికల్స్ అయితే ఉంది. అండ్ మన హీరోయిన్ అవన్నిటిని చెక్ చేసేసి ఇట్స్ ఓకే, డ్యామేజ్ అయితే ఏం లేదు అని చెప్తుంది. సో ఇక్కడ కట్ చేసి మన క్యాప్టెన్ ఉన్నాడు కదా, అతని బాడీ అయితే స్పేస్లో డిస్పోజ్ చేస్తున్నారు. మన హీరోయిన్ అయితే దాన్ని చూసి ఏడుస్తుంది. అండ్ ఈ బాడీ ఇక స్పేస్లో అయితే అలా మెదులుతూ ఉంటుందన్నమాట. ఇవన్నీ మానిటర్ ద్వారా మన వైస్ కెప్టెన్ కూడా చూస్తున్నాడు అండ్ అతను కూడా ఫీల్ అవుతున్నాడు. బట్ ఈ వైస్ కెప్టెన్ ఏం చెప్పి ఉంటాడంటే, మన కెప్టెన్కి చేయాల్సిన చివరి మర్యాదలు అయితే వద్దు అని చెప్పింటాడు. ఎందుకంటే ఈ స్పేస్ షిప్లో ఆల్రెడీ చాలా రిపేర్ వర్క్స్ ఉంది అండ్ అవి చాలా టైం తీసుకుంటుంది, సో ఇవన్నీ వద్దు అని చెప్పింటాడు. సో ఇతని పక్కనకి వచ్చిన ఒక లేడీ అయితే ఇతనికి అడ్వైస్ ఇస్తుంది, ఇలా చూడు, ఇప్పుడైతే నువ్వు ఈ షిప్లో ఒక వైస్ కెప్టెన్ ఉండొచ్చు, బట్ మనం కనపట్టాల్సిన భూమికి వెళ్ళి చేరిపోయామంటే అక్కడ ఈ స్పేస్ షిప్ లో ఉన్న వీళ్ళే మన పక్కింటి వాళ్ళగా ఉండొచ్చు, సో వీళ్ళతో హార్ష్గా కాకుండా సాఫ్ట్గా మూవ్ అవ్వు అని చెప్పి అడ్వైస్ అయితే ఇస్తుంది. బట్ ఏమవుతుందో మనకైతే తెలియదు, మేబీ గర్ల్ ఫ్రెండ్గా అయితే ఉండొచ్చు. సో ఇక్కడ కట్ చేసి ఆ స్పేస్ షిప్లో అంబ్రెల్లా లాగా ఒకటి ఉండింది కదా, సో దాన్ని అయితే రిపేర్ చేయాలి. ఇద్దరైతే బయటికి చూడడానికి చాలా ఈజీగా ఉందండి. ఎలా అంటే అంబ్రెల్లాలో ఒక సైడ్ రిపేర్ అయిపోతే మనం ఆ హూక్ని మాటిచ్చి ఇటు లాగితే వస్తుంది కదా, సో వీళ్ళు కూడా అదేనే ఫాలో చేస్తున్నారు. ఆ హూక్ని ఎత్తుకొని పోయి ఒక వైర్ లాగా ఉంది దాంట్లో అయితే కనెక్ట్ చేస్తున్నాడు. అలా చేసి తర్వాతకి లాగడంతో ఆ అంబ్రెల్లా కూడా కరెక్ట్గా సెట్ అయిపోతుంది అండ్ స్పేస్ షిప్కి కావాల్సిన ఎనర్జీ కూడా వచ్చేస్తుంది. సో వీళ్ళందరూ అయితే చాలా ఖుషి అన్నమాట. సో వీళ్ళిద్దరిని లోపలికి రమ్మంటున్నారు అండ్ వస్తూ ఉన్న ఒక్కతన్ని హెల్మెట్ లో అయితే లైట్స్ ఫ్లిక్కరింగ్ అవుతుంది అండ్ సంథింగ్ వాయిస్ లాగా ఉందండి అది. సో లోపలికి వచ్చిన తర్వాతకి ఆ హెల్మెట్ లో ఫ్లిక్కర్ అయిన వాయిస్ అయితే మన ఏఐ దాని దగ్గర ఇచ్చి అనలైజ్ అయితే చేయమంటున్నారు. ఆ షిప్ లో ఉన్న ఏఐ కూడా దాన్ని అయితే అనలైజ్ చేస్తుంది అండ్ సంథింగ్ ఇన్ఫర్మేషన్ అయితే యాక్చువల్లీ అది వినడానికి ఒక సాంగ్ లాగా ఉంది అండ్ ఆ సాంగ్ లో జస్ట్ కొన్ని పర్టికులర్ లైన్స్ అయితే వీళ్ళకి ప్లే చేసి చూపిస్తుంది. దాంట్లో ఏముందంటే ఇంటికి వెళ్ళాలి అండ్ హెల్ప్ కావాలి అని ఉంది. సో వీళ్ళు కూడా ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని అడుగుతున్నారు, ఈ వాయిస్ ఎక్కడి నుంచి వచ్చింది అని అడగడంతో ఆ ఏఐ అయితే చెప్తుంది, ఇది మనకు కొంచెం దూరంలో ఉన్న పక్కన ఉన్న ప్లానెట్లో నుంచే వచ్చింది అని చెప్పేసి. సో వీళ్ళు కూడా అడుగుతున్నారు, ఆ ప్లానెట్లో మనుషులు ఉండడానికి ఛాన్స్ ఉందా, అక్కడ అట్మాస్ఫియర్ హ్యూమన్స్ కి తగ్గట్టు ఉందా అని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు. సో ఆ ఏఐ కూడా చెప్తుంది అది హ్యూమన్స్ కి చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే ప్లానెట్ అని. సో క్రూ మెంబర్స్ కూడా అనలైజ్ చేస్తున్నారు. సో వాళ్ళకి తెలిసిందైతే ఇక్కడ చాలా ఫెసిలిటీస్ అయితే ఉంది, ఒక హ్యూమన్ కి కావాల్సిన అన్ని. కొందరికైతే ఓకే అని ఉంది అండ్ కొందరికైతే భయంగా ఉంది. ఎందుకంటే ముందు వెనక అనలైజ్ చేయని ప్లానెట్ కి వెళ్ళాలంటే అందరికి భయంగానే ఉంటుంది కదా. సో వీళ్ళకి కూడా భయంగానే ఉంది, అక్కడికి వెళ్దామా వద్దా అనేసి 2 మైండ్ సెట్ లో అయితే ఉంటున్నారు. సో మన హీరోయిన్ అయితే అడుగుతుంది, ఇప్పుడు ఎందుకు ఈ ప్లానెట్లోకి వెళ్ళడం అవసరమా అనేసి. కానీ వైస్ కెప్టెన్ అయితే బలంగా చెప్తున్నాడు, మనం ఇక్కడ నుంచి సేఫ్గా ఉండాలి అంటే అట్ ప్రెసెంట్కి సేఫ్ బెడ్ ఆ ప్లానెటే అని చెప్పేసి. బట్ ఈమెకైతే నచ్చలేదు కదా, పోండ్రా మీరు మీ ప్లాన్ అని చెప్పేసి ఈమెయితే వెళ్ళిపోతుంది.
సో క్రూ మెంబర్స్ కూడా చాలా ఇంట్రెస్టెడ్గానే ఉన్నారు ఆ కొత్త ప్లానెట్లో అలా ఏముంది చూడాలి అని చెప్పేసి. సో వీళ్ళు కూడా ఆ ప్లానెట్ సర్ఫేస్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. బట్ అక్కడైతే హెవీ క్లౌడ్స్ అయితే ఉంది. అండ్ ఎందుకు అందరూ వెళ్ళడం అని చెప్పేసి ఒక చిన్న స్పేస్ షిప్లో అయితే మన హీరోయిన్ అండ్ ఇంకొన్ని క్రూ మెంబర్స్ అయితే వెళ్తున్నారు. అండ్ ఈ పెద్ద స్పేస్ షిప్ అయితే పైనే ఉంది, ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం అయితే వీళ్ళకి తెలియచేయచ్చు. సో వీళ్ళైతే ఆ ప్లానెట్ని అనలైజ్ చేసుకుంటూనే వెళ్తున్నారు. అండ్ ఆ ప్లానెట్లో హెల్మెట్ స్పేస్ షూట్ అయితే అసలు అవసరం లేదని చెప్పడంతో వీళ్ళు కూడా కిందకి దిగుతున్నారు వితౌట్ ఎనీ సూట్. బట్ చేతిలో అయితే పెద్ద వెపన్స్ అయితే ఉంది. సో ఏదైనా ప్రాబ్లం వస్తే చూసుకోవాలి కదా, సో దానికోసమే పెద్ద పెద్ద గన్స్ అన్ని తీసుకొని అయితే దిగుతున్నారు. అండ్ మన హీరోయిన్ అయితే అనలైజ్ చేయడానికి ఒక రోబోట్ని అయితే తీసుకొని దిగుతుంది. మిగతా క్రూ మెంబర్స్ అయితే ఆ ప్లానెట్ని చెక్ చేయడం కోసం వెళ్తున్నారు. పెద్ద బ్రహ్మాండమైన కొండలు, ఎక్కడ చూసినా గ్రీన్ ప్లేసెస్, ప్లాంట్స్ అన్ని చాలా ఉంది. అండ్ అక్కడ మనుషులు తింటారు కదా వీట్, అది కూడా అక్కడ ఉంది. ఎలారా, ఇది నేచురల్గానే వచ్చిందా లేకపోతే ఎవరైనా ఇక్కడ కల్టివేట్ చేశారా అని దాన్ని తిని చూస్తున్నారు. అది కూడా చాలా పర్ఫెక్ట్గానే ఉంది. బట్ ఆ సైజ్ చూసారా, నార్మల్ వీట్ కన్నా కొంచెం పెద్దదిగానే కనిపిస్తుంది. ఈ సైడ్లో మన హీరోయిన్ అయితే చాలా తీవ్రంగా వర్క్ చేస్తుంది. కమ్యూనికేషన్ సిగ్నల్స్ అయితే కావాలి కదా, పైన అంత పెద్ద స్పేస్ షిప్ ఉంది, దానికి వీళ్ళకి కమ్యూనికేట్ ఉండాలనేసి ఈమె సర్చ్ చేస్తుంది. అండ్ ఈ క్రూ మెంబర్స్ అయితే ఆ ప్లానెట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నారు. అండ్ దాంట్లో ఒక లేడీ అయితే నేను ఇక్కడే ఉంటాను, మీరైతే వెళ్ళి చూసేసరండి అని చెప్తుంది. సో వైస్ కెప్టెన్ అయితే ఈమెకి తోడుగా ఒక్కడినైతే వదిలేసి వెళ్తున్నారు. రే, భద్రంగా చూసుకో, ఏదైనా గోల్మాల్ చేసావంటే నీకు పగిలిపోద్ది అని చెప్పేసి వెళ్తున్నాడు. సో మిగిలిన క్రూ మెంబర్స్ అయితే ఆ ఫారెస్ట్లో ఇంకా డీప్కి వెళ్తున్నారు. అండ్ వీళ్ళు నోట్ చేసే వన్ థింగ్ ఏంటంటే ఇక్కడ గ్రీన్గా ఉంది అండ్ చాలా ప్లానెట్స్ ఉంది, వాటర్ కూడా ఉంది. బట్ ఇక్కడ ఏ ఒక్క ఇన్సెక్ట్స్నో లేకపోతే బర్డ్స్నో ఉన్నట్టు సౌండే రావడం లేదు. డెత్ సైలెన్స్ అయితే ఉంది. ఇంకొక సైడ్లో వీళ్ళిద్దరిని అయితే చూపిస్తున్నారు. ఇతనైతే ఆ లేడీ దగ్గర చెప్తున్నారు, మీరైతే మీ వర్క్ చూసుకోండి, నేనైతే కొంచెం దూరం వెళ్ళాలని చెప్పేసి వెళ్తున్నాడు. అక్కడ చూడడానికి ఏదో మష్రూమ్ లాగుంది అండ్ దాన్ని అయితే వీడు స్టాంప్ చేస్తున్నాడు. అండ్ దాంట్లో నుంచి ఏదో పొగలాగా వస్తుంది. అండ్ దాంట్లో ఇతనైతే సిగరెట్ పట్టి ఉఫ్ ఉఫ్ను ఊదుతున్నాడు. అండ్ దాంట్లో నుంచి ఏదో బ్లాక్ పార్టికల్స్ లా ఉంది, అది కన్నుకు కూడా కనిపించడం లేదు. అవన్నీ ఒకటిగా చేరి ఇతని చెవులోకి అయితే వెళ్ళిపోతుంది. అండ్ వెళ్ళి అతని బాడీలో కూడా మిక్స్ అయిపోయేటట్టు చూపిస్తున్నారు. ఈ సైడ్లో మన క్రూ మెంబర్స్ అయితే బ్రహ్మాండమైన ఒక స్పేస్ షిప్ని అయితే కనిపెడుతున్నారు. ఇది మీకు నాకు తెలుసు, ఫస్ట్ పార్ట్లో వచ్చిన పెద్ద స్పేస్ షిప్ అని. అండ్ ఆ పార్ట్లో మన హీరోయిన్ అండ్ రోబోట్ ఈ స్పేస్ షిప్లోనే వచ్చి ఉంటారు. అండ్ ఆ స్పేస్ షిప్ ఈ ల్యాండ్లో ఉంది. క్రూ మెంబర్స్ కూడా స్పేస్ షిప్లోకి వెళ్తున్నారు. అండ్ అక్కడ జైజాంటిక్ స్టాచ్యూస్ అయితే ఉంది. దాన్నంతా చూసేసి వీళ్ళు ఏమంటున్నారంటే, రే, ఇంత పెద్ద స్టాచ్యూస్ ఉంది, మేబీ మాన్స్టర్స్గా ఉంటుందో అని చెప్పి వీళ్ళు కిండిల్ చేసుకుంటూ లోపలికి వెళ్తున్నారు. సో అలా నడుచుకుంటూ వచ్చి షిప్ మెయిన్ డెక్ అయితే ఉంటుంది కదా, అంటేనండి క్యాప్టెన్స్ అంతా కూర్చొని కంట్రోల్ చేస్తూ ఉంటారే, ఆ ప్లేస్లోకి అయితే వీళ్ళు వచ్చి చూస్తున్నారు. అండ్ అక్కడ చూస్తే ఒక హాలోగ్రామ్ అయితే ప్లే అవుతుంది. చూడటానికి ఒక లేడీలా ఉంది. అండ్ ఆ లేడీ ఏదో ఒకటి కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ వీళ్ళు కనిపెట్టిన ఇంకొక విషయం ఏంటంటే, ఈ లేడీయే ఇక్కడ నుంచి ఆ సిగ్నల్స్ అన్ని ట్రాన్స్మిట్ చేస్తుందనేసి. బట్ వీళ్ళకైతే క్లియర్గా అర్థం కావడం లేదు ఆమె ఏమి చెప్పడానికి ట్రై చేస్తుందనేసి. ఇంకొక సైడ్లో సిగరెట్ పెట్టి ఉఫ్ని పొగ వదిలాడు కదా, సో వాడికైతే సంథింగ్ ప్రాబ్లం వచ్చింది. అతనైతే స్టేబుల్గా ఉండలేకపోతున్నాడు. అతని చెవులో ఏదైతే వెళ్ళింది కదా, మేబీ అదే రీజన్గా ఉంటుంది. సో ఈమె అయితే క్యాప్టెన్కి అనౌన్స్ చేస్తుంది, ఇలా ఇతనికి బాడీ సరిలేదు, మేమైతే స్పేస్ షిప్కి వెళ్తున్నామని చెప్పి. సో వీళ్ళు కూడా సరే ఓకే అందరం స్పేస్ షిప్లోకి వెళ్దామని చెప్పి వీళ్ళు కూడా బయలుదేరుతున్నారు. సో ఈమె కూడా అతన్ని స్పేస్ షిప్లోకి అయితే తీసుకొని వెళ్దామని చెప్పి ఒక అమ్మాయి దగ్గర హెల్ప్ అడుగుతుంది. బట్ తనైతే హెల్ప్కి రావడం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇతని బాడీలో నుంచి బ్లడ్ రావడానికి అయితే స్టార్ట్ చేసింది కాబట్టి మేబీ ఈ ఇన్ఫెక్షన్ తనకి రావచ్చు అని చెప్పి తనైతే క్లారిటీగా ఉంది. సో హెల్ప్కి అయితే రావడం లేదు. సో ఈ లేడీ అతన్ని అయితే తీసుకొని వెళ్ళి కూర్చోబెడుతుంది. ఇలా చూస్తూ ఉండగానే అతని బ్యాక్ బోన్లో నుంచి సమ్ స్పైక్స్లా బయటకు అయితే రావడానికి స్టార్ట్ అయ్యింది. అండ్
అండ్ అలా ఆ బ్లడ్ వచ్చి పక్కన ఉన్న లేడీ పైన కూడా స్ప్రే అయిపోతుంది. సో ఈ లేడీ అయితే ఆ గ్లౌస్ అంతా పెరికేసి సీతనైతే లాక్ చేసి వెళ్తుంది అండ్ వెళ్ళి పైన ఉన్న వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. ఇలా వీడికైతే ఇలా అయ్యింది, ఏంటో తెలియడం లేదు, బాడీ అంతా బ్లడ్ వస్తుంది అండ్ బ్యాక్ బోన్ లో నుంచి కూడా సమ్ డిఫరెంట్ గా ఏదో వచ్చేలా కనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడ కూర్చొని ఉన్న ఇతని బాడీలో నుంచి బాడీని చీల్చుకొని ఒక కుట్టి ఏలియన్ అయితే బయటకు వచ్చి పడుతుంది. లేడీ అయితే లోపలే ఉంటుంది కదా, సో ఆమెని అటాక్ చేస్తుంది, భయంకరంగా అటాక్ చేస్తుంది. సో బయటికి వెళ్ళిన ఇంకొక లేడీ అయితే గన్ తీసుకొని వచ్చేస్తుంది ఫైర్ చేద్దామనేసి, బట్ అంతలోకి అక్కడ ఉన్న బ్లడ్ లో కాలు పెట్టి కింద పడిపోతుంది. ఎలానో ఒకలా ఇక్కడ నుంచి తప్పించుకుంటే చాలరా అని చెప్పేసి లాక్ చేసి బయటికి వెళ్తుంది. అయినా కూడా ఆ ఏలియన్ అయితే వదలడం లేదు, కంటిన్యూస్గా ఫాలో చేస్తుంది, ఎలా నాకు చంపేవాళ్ళని చెప్పేసి. సో ఈ లేడీ కూడా కన్ను మున్ను తెలియకుండా ఫైర్ చేస్తుంది. ఎంతలా అంటే ఈ మొత్తం స్పేస్ షిప్ని డ్యామేజ్ చేసేంతలా. అండ్ అక్కడే ఒక గ్యాస్ సిలిండర్ ఉందేమో తెలియకుండా దాన్ని కూడా ఫైర్ చేసేసింది. సో ఆ స్పేస్ షిప్ పేలిపోతుంది. అండ్ అదే సమయానికి మన షిప్ క్యాప్టెన్ అండ్ క్రూ మెంబర్స్ కూడా అక్కడికి వచ్చి చూస్తున్నారు. సో పాపం మా క్యాప్టెన్ ఒక వైఫ్ అండ్ ఇంకొక లేడీ ఇద్దరు అక్కడే చనిపోయారు. సో ఇది ఒక సైడ్ వెళ్తూ ఉందంటే ఇంకొకడు స్పేస్ షిప్లో వచ్చేదానికి ముందు కింద పడిపోయి ఉంటాడు అండ్ అతని మౌత్లో నుంచి ఒక ఏలియన్ అయితే బయటకు వస్తుంది. దీన్నంతా చూసి వీళ్ళు భయపడిపోతున్నారు. సో ఇతని బాడీలో నుంచి వచ్చిన ఏలియన్ కూడా వీళ్ళని చూసి భయపడిపోయి కొంచెం దూరానికి పరిగెత్తి వెళ్ళిపోతుంది. పైన పెద్ద స్పేస్ షిప్లో ఉన్న వాళ్ళైతే టెన్షన్ అవుతున్నారు. యాక్చువల్లీ ఏం ప్రాబ్లం అని వీళ్ళకి కూడా క్లియర్గా తెలియదు కదా. సో ఇక్కడ క్రూ మెంబర్స్ని అయితే చూపిస్తున్నారు. వాళ్ళైతే భయంతో గన్స్ పెట్టుకొని చూస్తున్నారు అండ్ ఆ ఏలియన్ని చంపాలని చూస్తున్నారు. ఎందుకంటే ఆ ఏలియన్ మళ్ళీ వచ్చిందంటే అదొక పెద్ద పంచాయతీ అవుతుంది. సో దాన్ని చంపాలని చెప్పి చూస్తున్నారు. అండ్ అదే సమయానికి ఆ ఏలియన్ కూడా వస్తుంది. సో మన రోబోట్ ఉంది కదా, వాడి చేతినైతే పట్టి పెరికేస్తుంది. కానీ దానికి తెలియదు ఇది రోబోట్ అని చెప్పేసి. వీళ్ళు కూడా దాన్ని కంట్రోల్ చేద్దామని చూస్తున్నారు, బట్ నో యూస్, ఎందుకంటే అది అంత స్పీడ్గా వర్క్ చేస్తుంది. అండ్ అదే సమయానికి మన క్రూ మెంబర్స్ని కూడా భయంకరంగా అటాక్ చేస్తుంది. సో ఇక్కడ ఒక అతను అయితే హుడ్డీ వేసుకొని వస్తున్నాడు అండ్ అతను ఫ్లేర్ గన్లా ఉంది, దాన్ని ఫైర్ చేయడంతో ఆ ఏలియన్ అయితే పరిగెత్తి వెళ్ళిపోతుంది. వీళ్ళ దగ్గర చెప్తున్నారు నాతో రండి అని చెప్పేసి. మన క్రూ మెంబర్స్ చూస్తున్నారు, ఎవర్రా వీడు, ఈ ప్లానెట్లో ఉన్న అన్ని ప్లేస్ తెలుసేమో అని చెప్పి వీళ్ళు కూడా అతన్ని అయితే ఫాలో చేసుకొని వెళ్తున్నారు. అండ్ పెద్ద జైజాంటిక్ గేట్లా ఉంది అండ్ ఆ గ్యాప్లో వీళ్ళు వెళ్ళి చూస్తే అక్కడైతే కొన్ని లక్షల డెడ్ బాడీస్ ఉంది. అవన్నీ చూడడానికి కొంచెం డీకంపోజ్ అయినట్టుంది, అవ్వనట్టుంది, కొన్ని అయితే ఫైర్లో బర్న్ అయినట్టుంది. సో వీళ్ళకైతే అర్థం కాలేదు ఏంట్రా ఇది ఇలా ఉంది అని చెప్పి చూస్తున్నారు. సో వీళ్ళు కూడా ఆ హుడ్డీ వేసుకో ఉన్న వ్యక్తిని ఫాలో చేసుకొని వెళ్తున్నారు. సో అతనైతే చెప్తున్నాడు మేమైతే ఒక స్పేస్ షిప్లో ఇక్కడికి వచ్చాం, అది ఒక ఏలియన్ స్పేస్ షిప్, బై మిస్టేక్ ఆ స్పేస్ షిప్లో ఉన్న వైరస్ ఈ ప్లానెట్లో ఉన్న పీపుల్స్ పైన పడిన వల్ల వీళ్ళు ఇలా అయిపోయారు అని చెప్పి చెప్తుంది. యాక్చువల్లీ ఇది ఎవరని చూసారా మీరు, ఫస్ట్ పార్ట్లో ఉన్న ఫస్ట్ రోబోట్ ఇది. సో ఇదైతే ఫస్ట్ పార్ట్లో ఏదైతే జరిగిందో అవన్నీ వీళ్ళకైతే చెప్తుంది. హుడ్డీ తీసాకే మనకు కూడా తెలుస్తుంది ఇది ఫస్ట్ పార్ట్లో అయితే బతికిన రోబోట్ అని. మేమిద్దరమే బతికాం, నేను అండ్ హీరోయిన్. కాలం వెళ్ళడంతో మన హీరోయిన్ అయితే చనిపోయింది, అదేనండి ఫస్ట్ పార్ట్ అమ్మాయి. ఈ క్వశ్చన్ అడగండి, రోబోట్ అంటున్నావు మరి ఎలా హెయిర్స్ అంతా పెరిగిందనేసి. అవన్నీ సింథటిక్ మెటీరియల్స్. సో నార్మల్ హ్యూమన్కి ఎలా నెయిల్స్ అండ్ హెయిర్ పెరుగుతూ ఉంటుందో సో దీనికి కూడా అలానే డిజైన్ చేస్తున్నారన్నమాట. సో మన హీరోయిన్ అయితే అడుగుతుంది అక్కడ మమ్మల్ని అటాక్ చేసింది ఏంది అని అడగడంతో రోబోట్ అయితే చెప్తుంది అది ఒక ఏలియన్ అని. సో క్రూ మెంబర్స్ అడుగుతున్నారు సో మా బాడీ నుంచి కూడా ఒక ఏలియన్ కుట్టి బయటకు వస్తుందా అనేసి. లేదు, అది మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తుందంటే మీరు ఇంతసేపు ప్రాణాలతో ఉండింటారు, ఎప్పుడో చనిపోయి ఉంటారు. సో దాన్ని పెట్టే చెప్పొచ్చు యు ఆర్ నాట్ ఎఫెక్టెడ్ అని. సో వీళ్ళు కూడా చెప్తున్నారు పైన ఒక స్పేస్ షిప్ ఉంది అండ్ దాంట్లో 2000 పీపుల్స్ అయితే ఉన్నారు. మేము ఈ ప్లానెట్ని అనలైజ్ చేయడానికి ఒక చిన్న స్పేస్ షిప్లో అయితే కిందకి వచ్చామని చెప్పి అన్నీ చెప్తున్నారు. సో అడుగుతున్నారు ఏదైనా హైట్ ప్లేస్ ఉందా, ఎందుకంటే ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ ఉంది. సో ఒక హైట్ ప్లేస్ ఉంటే దాంట్లో నుంచి సిగ్నల్ పంపించచ్చు అని చెప్పేసి. బట్ మన హీరోయిన్కి అయితే ఈ రోబోట్ పైన డౌట్గా ఉంది, ఎందుకంటే ఇది చెప్పేది ఏది నమ్మేటట్టే కనిపించలేదు కాబట్టి. సో మన ఫస్ట్ పార్ట్ రోబోట్ కూడా
పైకి తీసుకొని వెళ్తుంది. సో వాళ్ళు కూడా సంథింగ్ రాడ్స్లా చెక్ చేసి కమ్యూనికేషన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ అక్కడైతే ఫుల్ రెయిన్ అండ్ ఎయిర్ కదా, సో వీళ్ళు కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేసిన ఆ సిగ్నల్స్ అనేది అందడం లేదు. సో అడుగుతున్నారు ఇంకా ఎన్ని డేస్ ఈ రెయిన్ ఇక్కడ పడుతూ ఉంటుంది అనేసి. రోబోట్ అయితే చెప్తుంది డేస్ అని చెప్పలేం, మంత్స్ అని చెప్పలేం, ఇయర్స్ అని చెప్పలేం, ఇక్కడున్న క్లైమేట్ని మన వల్ల అనలైజ్ చేయని మాలదు అని ఈ రోబోట్ చెప్తుంది. సో ఈ తుఫాన్ అయితే తగ్గిన తర్వాతకి మీ వల్ల ఏ ఇన్ఫర్మేషన్ అయినా షేర్ చేయన్ అవుతుందని చెప్పేసి ఈ రోబోట్ అయితే లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ పెద్ద స్పేస్షిప్లో చూపిస్తున్నారు వీళ్ళకి ఏమయ్యింది అని చెప్పి. వీళ్ళైతే ప్రెషర్లో ఉన్నారు కాబట్టి షిప్లో ఉన్న ఏఐ దగ్గర చెప్తున్నారు ఈ తుఫాన్ అయితే తగ్గేటట్టు కనిపించలేదు, సో నువ్వు దానికి మనకి ఒక 80 కిలోమీటర్స్ గ్యాప్లో అయితే నిలుపు అని చెప్పేసి. సో ఆ షిప్ కూడా తుఫాన్కి కొంచెం దూరంలో 80 కిలోమీటర్స్లో అయితే నిలిపింది. వీళ్ళైతే ఇలా స్పేస్లో ఉన్నారు. కింద మన ఫస్ట్ పార్ట్ రోబోట్ అయితే తన హెయిర్స్ అంతా కట్ చేసుకుంటూ ఉంది. అండ్ కట్ చేసుకొని మన సెకండ్ పార్ట్ రోబోట్ దగ్గర వచ్చి ఫ్లూట్ ఇస్తుంది. ఇది ఊదు అని చెప్పి నేర్పించడానికి ట్రై చేస్తుంది. కానీ సెకండ్ పార్ట్ రోబోట్ అయితే లేదు, మాకిలా కొత్త లిరిక్స్ని కంపోజ్ చేయడానికి కూడా రూల్స్ లేదు అని చెప్తుంది. యాక్చువల్లీ ఫస్ట్ పార్ట్ రోబోట్కి అలా అంతా ఏది ప్రోగ్రామ్ చేయలేదు, కానీ సెకండ్ పార్ట్ రోబోట్కి చాలా బౌండరీస్ ప్రోగ్రామింగ్స్ అయితే చేస్తున్నారన్నమాట. కానీ మన ఫస్ట్ పార్ట్ రోబోట్కి అయితే అలా లేదు. దానికైతే ఫీలింగ్స్ అన్నీ ఉంటుంది, లైక్ హ్యూమన్ అయితే ఎలా ఉంటాడో అలానే మన ఫస్ట్ పార్ట్ రోబోట్ కూడా. సో ఇవన్నీ ఈ సెకండ్ పార్ట్ రోబోట్కి అయితే చెప్తుంది. సో వీళ్ళు ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత బయటకు వచ్చి ఫస్ట్ పార్ట్లో ఏదైతే జరిగిందో ఆ రోబోట్కి చెప్తుంది. కానీ ఫ్లాష్ బ్యాక్లో మనకి చూపిస్తున్నారు ఫస్ట్ పార్ట్లో ఆ స్పేస్ షిప్ నుంచి వీళ్ళు వచ్చి ఉంటారు కదా మన హీరోయిన్ అండ్ ఈ రోబోట్. బై యాక్సిడెంట్గా ఆ లిక్విడ్ వచ్చి గాల్లో కలిసింది అని చెప్పింటుంది. అది తప్పు. వాంటెడ్గానే ఈ రోబోట్ ఆ లిక్విడ్ని బాంబ్స్గా సెట్ చేసి పైనుంచి ఫైర్ చేసుంటుంది. యాక్చువల్లీ ఆ లిక్విడ్ ఈ ఇంజనీర్స్కి అయితే సెట్ కాదు. సో ఆ లిక్విడ్ వాళ్ళ బాడీ పైన పడిన వెంటనే వాళ్ళ బాడీ అయితే మెల్ట్ అవ్వడానికి స్టార్ట్ అయి ఉంటుంది. ఇవన్నీ స్పేస్ షిప్లో నుంచి మన ఫస్ట్ పార్ట్లో ఉన్న రోబోట్ అయితే చూస్తూ ఉంటుంది. యాక్సిడెంట్లీ ఇంజనీర్స్ అంతా చనిపోయారు అని చెప్పి మళ్ళీ అబద్ధమే చెప్తుంది. ఇవన్నీ ఫ్లాష్ బ్యాక్లో మనకి మాత్రమే చూపిస్తున్నారు. కానీ ఈ రోబోట్ అయితే ఫ్లాష్ బ్యాక్లో మనకైతే ఇవన్నీ విజువల్గా చూపించేశారు. కానీ ఫస్ట్ పార్ట్ రోబోట్ అయితే మన సెకండ్ పార్ట్ రోబోట్ దగ్గర అయితే అబద్ధమే చెప్తుంది. వీళ్ళు నిల్చుకొని మాట్లాడే ప్లేస్ ఏదంటే మన ఫస్ట్ పార్ట్ హీరోయిన్ ఉంది కదా, ఆమె సమాధి దగ్గరే వీళ్ళు నిల్చుకొని మాట్లాడుతూ ఉంటారు. సో ఆ రోబోట్ అయితే చెప్తుంది ఫస్ట్లో నాకు కూడా నీలానే ఏ ఫీలింగ్స్ లేదు. నన్ను క్రియేట్ చేసిన నా ఓనర్ అయితే నన్ను జస్ట్ ఒక స్లేవ్ లానే చూశాడు. కానీ ఫస్ట్ పార్ట్ హీరోయిన్ తను ఒక్కటే నన్ను మనిషిలా ట్రీట్ చేసింది, తనే నాకు నేర్పించింది లవ్ అంటే ఏంటి, కేర్ అంటే ఏంటి అనేసి. సో మనకు కూడా ఇప్పుడే రివీల్ చేస్తున్నారు ఈ రోబోట్కి ఇవన్నీ రావడానికి రీజన్ మన హీరోయిన్ అనేసి. టు బీ ట్రూ, ఆ రోబోట్కి ఆల్రెడీ ఫీలింగ్స్ అయితే ఉనింది, కానీ మన హీరోయిన్ అయితే ఇంకా ఎక్కువ నేర్పించిందని చెప్పచ్చు. సో ఇవన్నీ చెప్పి మన సెకండ్ రోబోట్ దగ్గర సింపతి అయితే క్రియేట్ చేస్తుంది ఈ ఫస్ట్ పార్ట్ రోబోట్. అండ్ అదే సమయానికి ఆ ఏలియన్ అయితే మళ్ళీ వీళ్ళని అటాక్ చేయడం కోసం వచ్చేసింది. సో ఒక అమ్మాయి అయితే రిఫ్రెష్ అవుదామని చెప్పి వెళ్తూ ఉంది. సడన్గా ఈ ఏలియన్ అయితే నిల్చుకొని ఆ అమ్మాయిని అటాక్ చేయడం వల్ల సో ఇంకేంటి ఆమె మ్యాటర్ అయితే ఓవర్. సో క్యాప్టెన్ అయితే చెక్ చేద్దామని వస్తాడు. ఏంట్రా రిఫ్రెష్ అవుతామని వెళ్ళింది కానీ ఇంకా అవుతుందా అని చెప్పి వచ్చి చూడడానికి వస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు ఈ ఫస్ట్ పార్ట్ రోబోట్ అయితే అక్కడ నిల్చుకొని ఆ ఏలియన్ని చూస్తూ ఉన్నాడు. ఆ ఏలియన్ కూడా వీడిని అయితే చూస్తూ ఉంది, ఏమీ చేయలేదు. మన క్యాప్టెన్ అయితే వెనకాల నిల్చుకున్నాడు కదా గన్ పెట్టుకొని. సో రోబోట్ అయితే చెప్తుంది వెయిట్ చేయి, ఫైర్ చేయకు, ఈ ఏలియన్ నా దగ్గర ఏదో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తుంది అని చెప్తాడు. కానీ మన క్యాప్టెన్ అదంతా పట్టించుకోకుండా ఫైర్ చేసి చంపేస్తున్నాడు ఆ ఏలియన్ని. ఎందుకు ఇలా చేసావు, ఆ ఏలియన్ అయితే నాతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేసిందని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. క్యాప్టెన్ అడుగుతాడు, రే ఎవర్రా నువ్వు ఏలియన్కి సపోర్ట్ ఇస్తున్నావు, నిజం చెప్పురా అసలుకి ఇక్కడ ఏం జరిగిందని చెప్పి క్యాప్టెన్ అయితే అడుగుతున్నాడు. సరే ఇప్పుడేంటి, నీకు నిజమే కదా తెలియాలి, నాతో రా అని చెప్పి ఒక ప్లేస్కి అయితే పిలుచుకొని వెళ్తున్నాడు. సో రోబోట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. యాక్చువల్లీ రోబోట్ ఆ ఏలియన్స్ని ఇంజనీరింగ్ చేస్తుందండి.
ఫస్ట్ పార్ట్లో చూపించారు కదా, ఇంజనీర్స్ని మనుషుల్ని సృష్టించారనేసి. సో ఈ రోబోట్కి ఏలియన్స్ని సృష్టించాలనే ఆశ వచ్చింది. సో దాని వలన ఈ రోబోట్స్ని స్టేజ్ బై స్టేజ్ అయితే ఇంజనీరింగ్ చేసి పెట్టింది. అండ్ ఇది క్రాస్ బ్రీడింగ్ కూడా చేసింది. ఎలా అయితే ఈ డాగ్స్ ఉంటుంది కదా అలా. ఇవన్నీ ఇతను కూడా ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఒక ప్లేస్లో చూడడానికి ఒక మొగ్గలా ఉంది, దాన్ని వెళ్ళి చూడమంటుంది ఈ రోబోట్. ఇతను కూడా దగ్గరికి వెళ్ళి చూస్తాడు. అది చూస్తే ఒక ఫ్లవర్లా దాని పెటల్స్ అయితే తెరుస్తుంది. ఇంకా దగ్గరికి వెళ్ళి చూడు, ఏం చేయదని చెప్తే ఇతను కూడా వెళ్ళి చూస్తున్నాడు. చూస్తే దాంట్లో ఒక ఏలియన్. సో నెక్స్ట్ ఏంటి, ఇతను కూడా మర్గయ్యా అన్నమాట. ఇంకొక సైడ్లో మన స్పేస్ షిప్ అయితే ల్యాండ్ అవుదామని చెప్పి చూస్తున్నారేమో, దగ్గరికి వస్తున్నట్టే చూపిస్తున్నారు. ఓయ్, అతను చనిపోయాడు అనుకున్నాం కదా, లేదండి అతను స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు అన్నమాట. ఇప్పుడే చూపిస్తున్నారు. ఏం రా కావాలి నీకు అని ఆ రోబోట్ని అడిగితే, నేను ఇంజనీర్ కావాలి, దానికి ఈ ఏలియన్స్ అన్ని బయటికి రావాలి అని చెప్తున్నాడు. అదే సమయానికి అతని బాడీని చింపుకొని ఒక ఏలియన్ అయితే పుడుతుంది. అండ్ ఆ ఏలియన్ అయితే ఇతన్ని చూస్తుంది కూడా. అది చాలా ఫాస్ట్గా కూడా గ్రో అవుతుంది. అండ్ ఈ రోబోట్ చెయ్యెత్తే ఆ ఏలియన్స్ కూడా చెయ్యెత్తుంది. ఇంకొక సైడ్లో మన సెకండ్ పార్ట్ రోబోట్ ఉంది కదా, అది అయితే ఒక బాడీని చూస్తుంది. ఏంట్రా అని చూస్తే మన ఫస్ట్ పార్ట్ హీరోయిన్ అండి, దాని బాడీలో నుంచి కూడా ఒక ఏలియన్ అయితే బయటకు వచ్చింది. సో మన సెకండ్ పార్ట్ రోబోట్కి అయితే అర్థమైపోయింది, ఈ ఫస్ట్ పార్ట్ రోబోట్కి ఇంజనీర్ అవ్వాలని ఆశ వచ్చింది. దాని వల్లనే మన హీరోయిన్ని ఇక్కడ చంపి దాంట్లో నుంచి ఒక ఏలియన్ పెట్టి ఎక్స్పెరిమెంట్ చేసింది. అండ్ దాంట్లో చనిపోయిన వాళ్ళే ఈ ఇక్కడున్న ఇంజనీర్స్ కూడా. అండ్ ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఉన్నారు కదా కొన్ని క్రూ మెంబర్స్, సో వాళ్ళు కూడా చనిపోతున్నారు. అది మనకి తెలుసు, పాపం వాళ్ళకి తెలియదు కదా. యాక్చువల్లీ ఈ రోబోట్కి గాడ్ అవ్వాలని ఆశ వచ్చి అది చెప్పనపోతే, దానికోసమే ఇవన్నీ చేస్తుంది, ఇంతమందిని చంపింది. పాపం క్రూ మెంబర్స్కి తెలియదు కదా, వీళ్ళు కూడా వీడి ప్లాన్లో చిక్కున్న స్కాప్ గోట్స్ అని. సో మన ఫస్ట్ పార్ట్ రోబోట్ కూడా సెకండ్ పార్ట్ రోబోట్ దగ్గర అడుగుతుంది, ఎందుకు ఇవంతా చేసావనేసి. అవును చేశాను, ఎందుకంటే ఈ మనుషులు మనల్ని సృష్టించారు, నేను లేదని చెప్పలేదు. దానికనేసి వాళ్ళు చెప్పిందంతా చేయాలి, వాళ్ళు చెప్పిందే వినాలి అని చెప్తే అది కుదరదు. నేను ఇంజనీర్ అవ్వాలని ఫిక్స్ అయ్యాను, నువ్వు నాతో వచ్చేసి మనమిద్దరం గాడ్స్ అయిపోదామని చెప్పి చెప్తున్నాడు. కానీ మన సెకండ్ పార్ట్ రోబోట్కి బేసిక్ ప్రోగ్రామ్ ఏంటి, మనుషులకి హాని చేసే ఏ ఒక విషయం బతకూడదు అని చెప్పేసే కదా. సో చెప్తుంది, లేదు దీనికి నాకు అలో లేదు అండ్ నేను నిన్ను చంపుతానని చెప్పి మాట్లాడుతూ ఉంది. ఫస్ట్ పార్ట్ రోబోట్ అయితే అది ఇది చెప్పుకుంటూ మన సెకండ్ పార్ట్ రోబోట్ని కిస్ చేస్తుంది. అండ్ అదే సమయానికి దాని నెక్ సైడ్లో నుంచి ఏదో పెరికేసినట్టు కనిపిస్తుంది. పాపం సెకండ్ పార్ట్ రోబోట్ అయితే అలా ముడుచుకొని కింద కూర్చునేస్తుంది. పాపం దాని నోస్లో నుంచి వైట్ కలర్ లిక్విడ్ అయితే వచ్చేస్తుంది. సో మన సెకండ్ పార్ట్ రోబోట్ అయితే షట్ డౌన్ అయినట్టు కనిపిస్తుంది. సో ఫస్ట్ పార్ట్ రోబోట్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ కెమెరా యాంగిల్ సెకండ్ పార్ట్ రోబోట్ నెక్ దగ్గర చూపిస్తున్నారు, దానికైతే పొడిచిన చోట హీల్ అవుతుంది. మేబీ సెకండ్ పార్ట్ రోబోట్ కదా, సో అప్గ్రేడ్ చేసి బిల్డ్ చేశారేమో. ఇది మన ఫస్ట్ పార్ట్ రోబోట్ కదా తెలియదు. సో ఈ ఒక్క మ్యాటరే మన ఫస్ట్ పార్ట్ రోబోట్కి సావు గంట కొట్టబోతుంది అనమాట. ఇంకొక సైడ్లో ఆ ఏలియన్ని చంపుదామని చెప్పేసి ఇద్దరు తిరుగుతూ ఉంటారు, రిమైండింగ్ ఏదన్నా ఏలియన్స్ ఉందా అని చెప్పేసి. ఒక ఏలియన్ అయితే ఒక అతని ఫేస్ని పట్టుకొని ఉంది. ఒకడేం చేస్తాడంటే కత్తి తీసి కోసి ఆ ఏలియన్ని బయటికైతే తీయేస్తున్నాడు. కానీ ఆ ఏలియన్ బ్లడ్ వచ్చి యాసిడ్లా ఉన్నట్టుంది. పాపం అతని ఒక్క సైడ్ చీక్ అయితే ఇలా అయిపోయింది. మీరే చూడండి. మరి ఇవన్నీ వెళ్తూ ఉండగానే పెద్ద జైజాంటిక్ ఏలియన్ ఇద్దరిని చూస్తూ ఉంది. అండ్ అది వచ్చి వీళ్ళిద్దరిలో ఒకరినైతే చంపేస్తుంది. ఇంకొక సైడ్లో మన సెకండ్ పార్ట్ హీరోయిన్ అయితే అక్కడ ఉన్న పేపర్స్ అన్నీ చూస్తూ ఉంది. సో ఈమెకైతే అర్థమైపోయింది ఫస్ట్ పార్ట్ హీరోయిన్ లోపల ఈ రోబోట్ ఏలియన్ని పెంచుంది అనేసి. అదే సమయానికి ఈ రోబోట్ వచ్చి మన హీరోయిన్ని అటాక్ చేస్తుంది. హీరోయిన్ అయితే అడుగుతుంది, ఏం చేసావు ఆమెని అనేసి. తెలుస్తుంది, వెయిట్ చేయి, నీకు ఏదైతే చేయబోతున్నానో సేమ్ ప్రాసెస్ దానికి కూడా చేశానని చెప్పేసి ఈ రోబోట్ ఫస్ట్ పార్ట్ హీరోయిన్ అయితే పట్టుకునేసింది.
సో మన సెకండ్ పార్ట్ రోబోట్ కూడా అక్కడికి వచ్చేసింది. ఏంట్రా చూస్తున్నావు, నువ్వు ఫస్ట్ పార్ట్, నేను సెకండ్ పార్ట్, తెలుసు కదా నీకన్నా నాకు చాలా అప్గ్రేడ్స్ ఉంటుందని. పీచిన కొడక, ఈ రెండు రోబోట్స్ను భయంకరంగా మారి కొట్టుకుంటుంది. అండ్ అదే సమయానికి మన హీరోయిన్ అయితే ఎస్కేప్ అయిపోయింది కదా. సో ఎక్కడున్న క్రూ మెంబర్స్ని తీసుకొని బయటకు వెళ్తానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకొక సైడ్లో ఈ రోబోట్స్ అయితే భయంకరంగా కొట్టుకుంటూ ఉంది. పాపం దీంట్లో మన ఫస్ట్ పార్ట్ రోబోట్ అయితే చాలా డ్యామేజ్ తీసుకుంటుంది, అయినా కూడా వదిలిపెట్టలేదు. డబ్ల్యూడబ్ల్యూ మ్యాచ్లో వచ్చేలా ఒక స్మాక్ వేసి ఒక స్టోన్ పెట్టి భయంకరంగా కొడుతుంది మన ఫస్ట్ పార్ట్ రోబోట్ ఆ సెకండ్ పార్ట్ విలన్ని. సెకండ్ పార్ట్ రోబోట్ విల్లన్ ఏమనుకునిందో తెలియదు. చెప్తుంది, నేను ఇంజనీర్ అవ్వాలనుకున్నా, ఇన్ కేస్ నేను చచ్చిపోతే వీటిని వదిలేయకు అని చెప్తుంది. అలా మాట్లాడుతూ ఉండగానే ఒక నైఫ్ తీసేలా చూపిస్తున్నారు. ఇక్కడ కట్ చేస్తే మన క్రూ మెంబర్స్ హీరోయిన్ అయితే పరిగెడుతున్నారు, స్పేస్ షిప్ లోకి వెళ్ళడానికి చూస్తున్నారేమో. సో స్పేస్ షిప్ కూడా కిందకి వచ్చేసింది. అండ్ ఈ ఫైట్ లో మన సెకండ్ పార్ట్ రోబోట్ అయితే గెలిచేసిందండి. సో అది కూడా వీళ్ళని ఫాలో చేసుకుంటూ వస్తుంది. స్పేస్ షిప్ లోకి అందరూ ఎక్కేశారు. అండ్ మన రోబోట్ కూడా ఎక్కేసింది. అండ్ వెనకాలే వచ్చిన ఏలియన్ కూడా ఎక్కేస్తుంది. అదే అయితే లోపలికి రావడానికి ట్రై చేస్తుంది, బట్ డోర్స్ అయితే లాక్లో ఉంది కదా, సో రాలేకపోతుంది. ఈ ఏలియన్ కథని చూస్తానరా చూడని చెప్పేసి మన హీరోయిన్ అయితే రోప్ అయితే కట్టుకొని గన్ తీసుకొని బయటకు వెళ్తుంది. సో తన ప్లాన్ ఏమంటే అక్కడ ఒక క్రెయిన్ లాగా ఉందండి, దాంట్లో ఈ ఏలియన్ని పట్టి నలిపి చంపేవాళ్ళని చెప్పి థింక్ చేస్తుంది. దానికి తగ్గట్టే ఆ ఏలియన్ కూడా వస్తుంది. ఆ క్రెయిన్ యూస్ చేసి దాన్ని అయితే పట్టుకునేస్తుంది కూడా. ఇప్పుడు ఆ ఏలియన్ అయితే మన హీరోయిన్ వేసిన ప్లాన్లో అయితే చిక్కుంది, బట్ కంట్రోల్ అయితే కొంచెం లేదు కదా. సో స్పేస్ షిప్ అటు ఇటు ఆడడంతో తన చేతిలో ఉన్న బటన్ అయితే ప్రెస్ చేయలేకపోతుంది. స్పేస్ షిప్ తల కింద వెళ్తుంది కదా, దాని వలన మన హీరోయిన్ కూడా ఆ ఏలియన్ పక్కన చిక్కున్నట్టు ప్రాబ్లం వస్తుంది. ఆ ఏలియన్ కూడా సైలెంట్గా లేదండి, ఎలా అన్నా చంపేవాలని చెప్పి ఇప్పటికి కూడా చూస్తూ ఉంది. సో ఇప్పుడైతే ఒక స్టెబిలిటీ దొరికింది కదా, ఆ బటన్ అయితే ప్రెస్ చేస్తుంది మన హీరోయిన్. దాంతో ఆ ఏలియన్ అయితే స్మాష్ అయిపోతుంది. అలా నలిపేయడంతో దాని బ్లడ్ అంతా బయటకు వస్తుంది. చూడ్డానికి ఆ బ్లడ్ గ్రీన్ కలర్ లో ఉంది, చాలా భయంకరంగా ఉంది చెప్పాలంటే. సో ఎలానో ఒకలా స్పేస్ షిప్ కూడా కంట్రోల్లోకి వచ్చేసింది. సో వీళ్ళందరూ కూడా సేఫ్ గా ఉన్నారు. అండ్ ఒక అతని ఫేస్ పైన ఆ యాసిడ్ కూడా పడి ఉంటుంది కదా, అదేనండి ఆ ఏలియన్ బ్లడ్. సో అతనికైతే ప్లాస్టర్ చేస్తున్నారు ఫేస్ కి. ఇంకొక సైడ్ లో మన రోబోట్కి కూడా దెబ్బలు తగిలి ఉంటుంది కదా, సో దానికి కూడా ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటుంది. హీరోయిన్ అయితే వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడుతూనే తన చెయ్యిని అయితే చూస్తుంది. ఎందుకంటే మన హీరో రోబోట్కి అయితే ఒక చెయ్యి అయితే ఉండదు. ఈమెని కాపాడే ప్రయత్నంలోనే కదా దాని చెయ్యి అయితే పోయి ఉంటుంది. సో దాన్ని చూస్తుంది. సో చూసి కన్ఫర్మ్ చేసుకుంటుంది, ఓకే ఇది మన రోబోటే అని చెప్పేసి. దెన్ సెకండ్ పార్ట్ రోబోట్ కూడా థ్యాంక్స్ చెప్తుంది. అదే సమయానికి షిప్లో ఒక అలారం ఏంటా అని చూస్తే అన్వాంటెడ్ థింగ్ అయితే కనిపించింది అని చెప్పి ఏఐ చెప్తుంది. అది ఏంటా అని చూస్తే యాసిడ్ పడి ఒక సైడ్ ఫేస్ అయితే డ్యామేజ్ అయి ఉంటుంది కదా, సో అతని బాడీలో నుంచి ఒక ఏలియన్ అయితే పుట్టిందనమాట. సో అతనైతే చనిపోయి ఉన్నాడు. సో మన హీరోయిన్ అయితే రోబోట్ దగ్గర అడుగుతుంది, రోబోట్ ఎక్కడున్నావు అని చెప్పడంతో అతనైతే చెప్తున్నాడు, నేను ఇలా కంట్రోల్ రూమ్లో ఉన్నాననేసి. సరే ఓకే, ఆ ఏలియన్ ఎక్కడికి వెళ్తుందో అని చెప్పు అని చెప్పడంతో ఈ రోబోట్ కూడా హీరోయిన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఇలా ఈ ఏలియన్ అక్కడికి వెళ్తుంది అని చెప్పడంతో ఈ ఏలియన్ ఎందుకు అంత ఫాస్ట్గా ఆ సైడే వెళ్ళాలని చూస్తే అక్కడ ఇద్దరైతే రిఫ్రెష్ అవుతున్నారు. సో కొంచెం అటు ఇటు ఉండగా వాళ్ళ కాళ్ళని చూపిస్తే దాని పక్కన ఒక తోకను కూడా చూపిస్తున్నారు. ఏంట్రా ఇది కాళ్ళ పైన ఊరుతుందని చూస్తే ఏలియన్. సో ఇంకేంటి నెక్స్ట్ వీళ్ళిద్దరు కూడా మరిగాయా. సో వీళ్ళిద్దరు ఇక్కడికి వచ్చి చూస్తే వాళ్ళిద్దరు చనిపోయి ఉన్నారు. అండ్ ఆ బ్లడ్ లో నుంచి ఆ ఏలియన్ కూడా నడిచి వెళ్ళింది. సో హీరోయిన్ అయితే రోబోట్ కి చెప్తుంది, నేను చెప్పే ప్లేస్ కి ఆ ఏలియన్ ని రప్పించు, అది నేను చెప్పే రూట్ లోనే రావాలి అని చెప్పి అన్ని గేట్స్ ని బ్లాక్ చేస్తున్నారు. సో వీళ్ళు ప్లాన్ చేసినట్టే ఆ ఏలియన్ కూడా రూమ్ నెంబర్ 81 దగ్గరికి అయితే వచ్చేసింది. యాక్చువల్లీ మీరు చూసుంటారు, ఆ రూమ్ లో పెద్ద పెద్ద వెహికల్స్ అంతా ఉంటుంది కదా, అదే రూమే. సో మన హీరోయిన్ ప్లాన్ ఏంటి, ఆ వెహికల్ పెట్టి ఆ ఏలియన్ ని లాక్ చేసి స్పేస్ షిప్ లో నుంచి అలానే బయటికి నెట్టేవాలి అనేది. సో ఈమైతే ఒక డోర్ లోకి వెళ్ళి లాక్ చేసుకుంటుంది. అండ్
పెద్ద జైజాంటిక్ డోర్. అది ఓపెన్ చేస్తే ఈ వెహికల్ తో పాటు ఆ ఏలియన్ కూడా బయట పడిపోతుంది. సో నెయిల్ బైటింగ్ సిచ్యువేషన్. మన హీరోయిన్ కూడా ఆ బటన్ ని ప్రెస్ చేస్తుంది అండ్ ఆ డోర్ కూడా ఓపెన్ అవుతుంది. ఏమవుతుందా అని చూస్తూ ఉండగానే ఆ చైన్స్ అన్ని ఒకటికొకటి చిక్కునేసింది. అరే దేవుడా అని చెప్పేసి ఈమె ఆ చైన్స్ అన్ని పగలగొట్టి తీస్తుంది. సో ఆ పెద్ద ట్యాంకర్ బండితో పాటు ఆ ఏలియన్ కూడా ఆల్మోస్ట్ బయటికి వెళ్ళిపోయింది. బట్ అక్కడ నుంచి ఒక జంప్ వేస్తుంది చూడండి, వేరే లెవెల్. షిప్లోకే వచ్చేసింది మళ్ళీ. ఇంకొక సైడ్ ఈ ఏలియన్ మన హీరోయిన్ వెనుక ఇంకొక బండి అయితే వస్తుంది. అదేంటి చిన్న బండ, తగిలితే తుడుచుకొని వెళ్ళిపోవచ్చు అనేదానికి అంత పెద్ద వెహికల్ అది. సో మన హీరోయిన్ అయితే స్మార్ట్ మూవ్ అలా లైట్గా అక్కడ నుంచి జంప్ చేయడంతో సో ఆ జైజాంటిక్ వెహికల్ కూడా ఆ ఏలియన్ పైనే వెళ్తుంది. అండ్ ఆ వెహికల్ కి ఈ ట్రాక్టర్ వెనక షార్ప్ గా ఉంటుంది కదా, ఆ హుక్ కి ఎడ్జెస్ అలా ఉండడంతో దాంట్లో గుచ్చుకునేస్తుంది. సో నెత్తురు బయటకు వచ్చి అది అక్కడే చనిపోతుంది కూడా. ఆ వెహికల్ తో పాటు ఆ ఏలియన్ స్పేస్ లోకి వెళ్ళిపోయింది. సో వీళ్ళు కూడా కామ్ డౌన్ అవుతున్నారు. అబ్బా ఇంత పెద్ద పోరాటం తప్పించుకున్నాం, మనమన్నా బతికాం కదా అని చెప్పి వీళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో వీళ్ళు ప్లాన్ వేసిన ప్రకారం వీళ్ళు ఫస్ట్ కనిపెట్టారు కదా ఆ ప్లానెట్ కే వెళ్ళాలని చెప్పి అనుకొని ఉంటారు. సో అందరూ క్రయో స్లీప్ లోకి వెళ్ళడానికి చూస్తున్నారు. సో లాస్ట్ లో మన హీరోయిన్ ఆమెను కూడా క్రయో స్లీప్ లో వెళ్ళడానికి ఈ రోబోట్ అయితే హెల్ప్ చేస్తుంది. డోర్స్ అయితే లాక్ చేయబడింది. మన హీరోయిన్ అయితే చెప్తుంది, మనం కొత్త ప్లానెట్ కి వెళ్ళిన తర్వాతకి రివర్ సైడ్ లో ఒక హోమ్ అయితే కట్టుకుందామని చెప్పి ఈ రోబోట్ దగ్గర చెప్తుంది. కానీ ఈ రోబోట్ సైలెంట్ గానే నిల్చుకొని ఉంటుంది. ఇప్పుడే వేరే లెవెల్ ట్విస్ట్. యాక్చువల్లీ ఇది సెకండ్ పార్ట్ రోబోట్ అయితే కాదు, ఇది ఫస్ట్ పార్ట్ విల్లన్ రోబోట్ అని. సో మన హీరోయిన్ కూడా ఫ్యూ సెకండ్స్ లో స్లీపింగ్ లోకి అయితే వెళ్ళిపోతుంది. విల్లన్ రోబోట్ అయితే అన్ని పక్కాగా ప్లాన్ చేసుకొని ఉందండి. ఆ ఫైట్ లోనే మన సెకండ్ పార్ట్ రోబోట్ ని ఈ విల్లన్ రోబోట్ అయితే చంపేసింది. డిఫరెన్స్ తెలియకూడదన్న కోసమే దీని చేయిని ఇదే ఎంచుకొని వచ్చి ఉండదన్నమాట. నెమ్మదిగా కళ్ళు మూసి పడుకో, నువ్వు కళ్ళు తెరిచి చూసేటప్పుడు ఆ ప్లానెట్లో ఉండవు. అంత ఎందుకు, నువ్వు ప్రాణాలతోనే ఉండవు. ఎందుకంటే నేను సృష్టించిన ఏలియన్ నీ బాడీలో నుంచి కూడా బయటకు వస్తుందని చెప్పేసి వెళ్తుంది. సరేరా, ఇవంతా ఈ రోబోట్ ఎందుకు చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ చేయాలంటే ఒక ఏలియన్ అన్నా కావాలి కదా, ఏ ఏలియన్ బతకలేదు అని చూస్తూ ఉండగానే ఈ రోబోట్ అయితే అక్కడ స్లీప్ బాక్స్ లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంది. అండ్ అది చూడడానికి ఒక పెద్ద ఫ్రీజర్ లా ఉంది. దాన్ని బయటకు తీస్తే హ్యూమన్ ఎగ్స్ ఉంటుంది కదా, అదేనండి దాంట్లో నుంచే కదా పాప పుడుతుంది. సో అలా అయితే కొన్ని ఎగ్స్ అయితే ఉంది. కొత్త గ్రహానికి వెళ్ళిన తర్వాతకి బిడ్డల్ని సృష్టించుకుందామనేసి. సో ఈ రోబోట్ ఏం చేస్తుందంటే వామిటింగ్ తీసేలా చేస్తుంది. చూస్తే తన కడుపులో నుంచి ఒక ఎగ్ ని బయటికి తీస్తుంది. ఏంట్రా అని చూస్తే అది ఒక అది హ్యూమన్ది కాదండి, ఏలియన్ది. సో మళ్ళీ వామిట్ చేసేలా ఇంకొక ఎగ్ తీసి ఆ ఎగ్స్ మధ్యన పెడుతున్నాడు. సో మనకు అర్థమవుతుంది అక్కడ బేబీ ఎగ్స్ అయితే ఉంది కదా, ఆ హ్యూమన్ బేబీ ఎగ్స్ లోని ఈ ఏలియన్ ని వీడు ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాడు అనేసి. భూమిలోకి రాని ఆ బేబీ ఎగ్స్ లోనే ఇంత పెద్ద ఎక్స్పెరిమెంట్ చేయబోయిన వీడు ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ పడుకొని ఉన్నారు ఆ క్రయోస్లీప్ బాక్స్ లో. మరి వాళ్ళ సిచ్యువేషన్ ఆలోచించి చూసారా? సో వాళ్ళ బాడీలో నుంచి కూడా ఏలియన్స్ బయటికి రాబోతుంది. ఒక ఏలియన్ ఆర్మీనే ఫామ్ చేయబోతున్నాడు ఈ విల్లన్ రోబోట్ గాడు. సో అలా ఫామ్ చేసిన ఏలియన్ ఆర్మీని ఏ ప్లానెట్ లో అయితే ఈ విల్లన్ రోబోట్ గాడు తీసుకొని వెళ్ళి వదులుతున్నాడో ఆ ప్లానెట్ మొత్తమే సర్వనాశనం అవుతుందని అండ్ ఫైనల్ ఎండింగ్ ఇచ్చి ఈ మూవీ అయితే ఎండ్ అవుతుంది. ది ఏలియన్ కోవలెంట్ మూవీ అయితే ఇలా ఎండ్ అవుతుంది. వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన తెలుగు టాకీస్కి. సీ యు అట్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్ ఫ్రమ్ తెలుగు టాకీస్.